హరే కృష్ణ. అందరికీ స్వాగతం. వెల్కమ్ ఎవ్రీవన్. సో మనము మనం కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ రోజు కర్మ సిద్ధాంతం కొంచెం లేట్ అయినా కానీ కర్మ గురించి మొత్తం అవగొట్టేద్దాం. మనం చెప్పుకున్నాం కదా, ఈ ఈ భౌతిక ప్రపంచంలో మొత్తం జరిగేవన్నీ కూడా కర్మకు అనుగుణంగా జరుగుతాయి అన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, ఇది రెండు రకాల ఆ, ప్రపంచాలు ఉన్నాయి. ఒకటేమో ఆధ్యాత్మిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచంలో అన్ని కూడా ప్రేమతో జరుగుతాయి. ఉమ్. కానీ భౌతిక ప్రపంచం అంతా కూడా కర్మ కర్మను కర్మాను కర్మకు అనుగుణంగా జరుగుతాయి అన్నమాట. కర్మ వల్లనే మన జన్మ, కర్మ వల్లనే మన సుఖాలు, కర్మ వల్లనే మన దుఃఖాలు, కర్మ వల్లనే ఆ మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మన యొక్క కర్మ యొక్క ఫలితమే. సో ఈరోజు ఆ కర్మను గురించి చెప్పుకుందాం. ఓకే. ఆల్రెడీ ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి ఇంకా దాని మీద పెద్దగా వెళ్ళట్లేదు. సో సో కర్మ వల్లనే స్వర్గలోకాలు అటువంటి లోకాలకు వెళ్తాము, కర్మ వల్లనే నరకలోకానికి వెళ్తాము. అవన్నీ చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఈసారి కర్మ వల్లనే మనకి వచ్చే వివిధ రకాల శరీరాలు కూడా మన కర్మ వల్లనే వస్తాయన్నమాట. ఇలా ఇటువంటి 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక శరీరం మనకు వస్తుంది. అది మన కర్మకు అనుసరించి మనకు చేసిన కర్మ ఫలం వల్లనే వస్తుంది అనమాట. సో కర్మ వల్లనే అవన్నీ కూడా ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక క్లేశాలు, జన్మ, మృత్యు, జర, వ్యాధి అన్ని కూడా కర్మ వల్లనే వస్తుంది. సో ఆ సో అవన్నీ చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు కర్మ సిద్ధాంతంలో ఆఖరిదైనా కానీ కర్మ ఎన్ని రకాలు, కర్మ గురించి కొంచెం డీప్ వెళ్తాం అనమాట. ఓకే. ఇప్పుడు ఆ మనం ఏం చెప్పుకున్నాము, ఈ భౌతిక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నియమాలు ఉన్నాయి. అంటే దే ఆర్ కాల్ లాస్ ఆఫ్ నేచర్ అంటారు అనమాట. మనం చేసే ప్రతి పనికి దాని ఆ, ప్రతికూలమైన రియాక్షన్ ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే. సో సో మరి అన్ని కర్మాలు జరుగుతుంటే మనం భగవంతుడు ఏం చేస్తున్నాడు? భగవంతునికి అన్ని మన కర్మ, మన మన మనకు వచ్చే సుఖాలన్నీ కూడా ఆ, క- మన కర్మ వల్లనే అయితే మనకు భగవంతునితో పని ఏంటి అనే ఒక చిన్న క్వశ్చన్ రావచ్చు. అవునా? మనకు వచ్చే కష్టాలన్నీ కూడా మనం చేసుకున్న కర్మ వల్లనే వస్తున్నాయి. మనం చేసుకునే సుఖాలన్నీ కూడా మనం చేసుకున్న కర్మ వల్లనే వస్తున్నాయి అన్నప్పుడు మరి భగవంతునితో పని ఏంటంటే, శ్రీమద్ భాగవతంలో ఈ వర్స్ ఆల్రెడీ కోట్ చేశాను కదా, కర్మణ దైవనేతేన జంతుడు దేహోపపత్తి. అంటే ఈ కర్మ భగవంతుని యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది అనమాట. అంటే భగవంతుడు ఒక జడ్జి లాంటి వాడు అనమాట. ఒక కోర్టులో ఒక జడ్జి యొక్క డ్యూటీ ఏంటి? తను మంచి చేసిన వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఎలా అయితే ఎవరైనా ఇప్పుడు ఆ, ఒక వేరే వాళ్ళకి ఆ, ఒక ఒక ఏదో ఆపద రాబోతుంది. రాబోతున్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళేసేసి ఆ తను తన యొక్క తన కష్టాలని కూడా ఓడ్చుకునేసేసి, తనకి బాధ కలిగినా ఓడ్చుకునేసేసి వాళ్ళకి హెల్ప్ చేశాడు. అప్పుడు జడ్జి ఆ వ్యక్తికి రివార్డ్ ఇస్తాడనమాట. ఈ వ్యక్తికి ఆ గవర్నమెంట్ తరపున ఒక 10 లక్షలు ఇవ్వండి, లేకపోతే ₹1,00,00,000 ఇవ్వండి అనేసేసి ఒక రివార్డ్ ఇస్తాడనమాట. ఇంకో వ్యక్తి ఏం చేస్తాడంటే, తన స్వార్థం కోసం వేరే వాళ్ళని లేసి హత్యలు చేయడము, లేకపోతే మోసం చేయడము, లేకపోతే వేరే వాళ్ళకి నష్టం కలిగించే పనులు చేయడము, అటువంటివి చేస్తాడనమాట. అటువంటి వ్యక్తి జడ్జి ముందుకు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఈ వ్యక్తి వల్ల చాలా మంది బాధపడ్డారు, ఈ వ్యక్తికి జైల్లో పెట్టండి, లేకపోతే ఎవరైనా హత్యలు మరీ ఎక్కువ చేశారనుకోండి ఉరిశిక్ష చేసేయండి అంటే అని చెప్తాడనమాట. సో ఆ, మరి మనం ఒక పోయిన పోయిన క్లాస్లో చెప్పుకున్నాం కదా, మరి మనం చేసే కర్మలకి ఇక్కడనే పనిష్మెంట్ ఉంటే మళ్ళీ స్వర్గం ఎందుకు, నరకం ఎందుకు అంటే, మన మానవ శరీరం కొంచెం ఆ, కొంచెం కష్టాన్నే ఓర్చుకోగలదు, కొంచెం సుఖాన్నే అనుభవించగలదు అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇప్పుడు ఒక వ్యక్తి 10 మందిని చంపాడు అనుకోండి, తనకి మ్యాక్సిమం వేసే శిక్ష ఏంటి? ఉరి శిక్ష చేస్తారు. ఇంకో వ్యక్తి 100 మందిని చంపాడు అనుకోండి, తనకి తనకు కూడా ఉరి శిక్షనే, అంతకంటే ఎక్కువ శిక్ష మనకి ఇక్కడ లేదు. సో కానీ ఆ, అంటే
అంటే ఈ కర్మ నియమాల ప్రకారం ఈ భౌతిక ప్రపంచంలో అంటే ఈ ఈ ఈ ఈ ఈ భూగోళంలో వచ్చే శిక్ష అంతవరకే అన్నమాట. సో కానీ తిను చేసిన కర్మ చెడు కర్మ చాలా ఎక్కువ ఉంది కాబట్టి తను ఏం చేస్తారంటే తనను నరకానికి పంపిస్తారనమాట. నరకానికి పంపించి నరకంలో యాతనా శరీరం అనేది ఒకటి ఇస్తారనమాట. యాతనా శరీరం అంటే ఆ శరీరంతో ఎన్ని కష్టాలు అనుభవించినా గానీ ఆ వ్యక్తి చనిపోడనమాట. సో అందుకే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి నూనెలో పకోడీలా వేయిస్తారు. కొన్ని సార్లు తలను కట్ చేయిస్తారు. తను బతికుండగానే తన కడుపులో మాంసాన్ని తీసుకొని వేరే జంతువులకు పెడతారు. అటువంటి ఎంతో కష్టమైన శిక్షలు అనుభవించినప్పటికి గూడా ఆ వ్యక్తి ఆ శరీరం నుంచి చనిపోడనమాట. అట్లే తన తను తను హెడ్ కట్ అవ్వడం అంటే తల నరికేయడం తను చూస్తాడనమాట. తల నరికేసినా గాని తను ఇంకా ప్రాణంతోనే ఉంటాడనమాట. అటువంటి శరీరం దాన్ని నరకంలో ఇచ్చే యాతనా శరీరం అంటామనమాట. అలా గాకుండా ఒక వ్యక్తికి మరీ ఎక్కువ పుణ్యకర్మలు చేశాడు. చాలా మందికి హెల్ప్ చేశాడు. చాలా మందికి ఆనందం కలిగించాడు. ఆ! రోడ్లేయించాడు, హాస్పిటల్ కట్టించాడు, దాన ధర్మాలు చేశాడు. అవన్నీ చేశాడు. ఆ వ్యక్తి ఆ వ్యక్తికి వచ్చే జన్మలో మంచి జన్మ రావాలి. వచ్చే జన్మల్లో తను మంచి సుఖాలు అనుభవించాలి. కానీ ఇక్కడ అంత ఆహ్, తన తన పుణ్యకర్మకి ఇవ్వగల సుఖాలు ఇక్కడ లేవు కాబట్టి తననేం చేస్తారంటే స్వర్గానికి పంపిస్తారనమాట. స్వర్గానికి పంపించి తను అక్కడ ఎంత ఎంజాయ్ చేస్తే అంత ఎంజాయ్ చేస్తున్నట్టనమాట. సో, ఇంకా తను ఆహ్, ఇష్టం వచ్చింది తింటాడు, ఇష్టం వచ్చింది తాగుతాడు. వివిధ గంధర్వులు, అప్సరసలు వాళ్ళతో పాటు ఉంటాడు. హ్మ్. సో, అట్లా ఉండి అక్కడ స్వర్గంలో సుఖం అనుభవించిన ప్రతిసారి తన పుణ్యకర్మ కట్ అయిపోతూ ఉంటుందనమాట. అలాగే నరకంలో ఘోరమైన శిక్షలు అనుభవించిన ప్రతిసారి తన పాపకర్మ కట్ అయిపోతుంటదనమాట. సో, ఎప్పుడైతే తన పుణ్యకర్మ గాని, పాపకర్మ గాని ఒక ఒక లెవెల్‌కొచ్చేస్తాయో అప్పుడు ఆ వ్యక్తికి సరే ఇంక మిగతా కర్మల్ని నువ్వు భూలోకంలో పోయి అనుభవించనేసి భూలోకానికి పంపించేస్తారు. సో, అందుకే ఇప్పుడు ఆహ్, ఇందాక ఎవరో అడిగారు. ఆహ్, ఆహ్, సో, వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, అలా ఇవన్నీ ఈ కర్మ అంతా గూడా ఎవరి పర్యవేక్షణ జరుగుతుందంటే భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క ఆధీనంలో ఒక ఈ శక్తి ఒక నిమిషం చూపిస్తాను మీకు అర్థమైతది. సో, చూసారా? ఇప్పుడు కృష్ణుడి యొక్క ఆధీనంలో ప్రకృతి మనల్ని కంట్రోల్ చేస్తదనమాట. అంటే దుర్గాదేవి యొక్క శక్తులు సత్వగుణ, రజోగుణ, తమోగుణాలు మనల్ని కృష్ణుని యొక్క పర్యవేక్షణ అంటే భగవంతుని యొక్క ఒక ఆహ్, ఆహ్, కృష్ణుడు గైడ్‌లైన్స్ ఇస్తాడు. ఓకే. ఇటువంటి నియమాలు పెట్టేసేయి. ఈ ఈ లాస్ ప్రకారం నడుచుకో అనేసేసి చెప్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ నడచాలనుకోండి. కంపెనీ హెడ్ ఏం చేస్తాడంటే, తను ఒక మేనేజర్‌ని అపాయింట్ చేసేసి, ఆ మేనేజరు నీది పని. నువ్వు వీళ్ళకి ఈ జీతాలివ్వు. వాళ్ళకి ఫైన్‌లెయ్యేసి అనేసేసి ఒక డైరెక్షన్ ఇచ్చేసాడనమాట. సో, మేనేజర్ వచ్చేసి ఇక్కడికొచ్చేసి ఏం చేస్తాడంటే, ఎవరైతే మంచిగా పని చేస్తారో వాళ్ళకేమో మంచిగా డబ్బులెక్కువియ్యడము. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ పేమెంట్ నుంచి కట్ జేయడం అటువంటి శిక్షలేస్తాడనమాట. సో, అలాగే కృష్ణుని యొక్క ఆదేశానుసారం ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో దుర్గాదేవి మేనేజర్. ఈ దుర్గాదేవి ఏం చేస్తదంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ కర్మ ఫలితాలని జరిగేటట్టు చూస్తదనమాట. హ్మ్. సో, అందుకే చెప్పాను గదా! ఆ వర్డ్స్ కర్మణా దైవానేతిన జంతుర్దేహోపతే త్రియా ప్రవిష్టోదరం పుంసోరేత కానాశ్రయ అనేసి మన భాగవతంలో ఉందనమాట. ఆ శ్లోకం. సో, ఇంకా ఇప్పుడు ఈ కర్మలు ఉ సో, మరి భగవంతుడు ఒక జడ్జి లాంటోడనమాట. జడ్జి ఏం చేస్తాడంటే, నువ్వు మంచి పని చేసావా? నీకు మంచి ఫలితాన్నిస్తాడు. నువ్వు చెడు పని చేసావా? నీకు చెడు ఫలితాన్నిస్తాడు. ఇంకో ఉదాహరణ ఏంటంటే, మనం హోటల్‌కెళ్తాం. హోటల్‌కెళ్ళినప్పుడు ఒక ఒక కస్టమర్ లాంటి వాళ్ళమనుకోండి. మన కస్టమర్ ఏం చేస్తాడు హోటల్‌కెళ్ళేసి నాకు ఒక ప్లేటు మీల్స్ తీసుకురండి. ఒక ప్లేట్ బిర్యానీ కావాలి. ఒక ప్లేటు ఇడ్లీ కావాలి. ఒక టీ కావాలి. అవన్నీ ఆర్డర్ చేస్తాం. ఆర్డర్ చేస్తే కస్టమర్ వచ్చేసేసి అవన్నీ సర్వ్ చేస్తాడు. సర్వ్ చేసిన తర్వాత హోటల్ నుంచి బయటికెళ్ళిపోయే ముందు ఏమైతది?
బయట ముందర ఒక కూర్చొని ఉంటాడు అనమాట. కూర్చొనేసి సార్ మీ బిల్ ఇంత అయింది అని అంటాడు అనమాట. అప్పుడు ఆ బిల్లు మనం కడతాం. మన మన కష్టపడి సంపాదించిన డబ్బుతోటి మనం హోటల్ బిల్లు కడతాం. అంటే అక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన కష్టంతోటి మన సుఖాన్ని మనం కొనుక్కుంటున్నాం. సో అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతీది కూడా వచ్చే ప్రతి సుఖము, ప్రతి కష్టము అన్నీ కూడా మన కర్మకు అనుగుణంగానే వస్తాయన్నమాట. ఎలాగైతే 100 ఆవులున్నా గానీ ఎప్పుడైతే మనం దూడలను వదిలిపెడితే ప్రతి ఆవు దగ్గరికి దాని దూడ వెళ్ళిపోతది. అలాగే ఎంత కర్మలు ఎన్ని చేసినా గానీ ఎవరి కర్మ యొక్క ఫలితం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపోతదన్నమాట. అది ఈ ప్రకృతి నియమం అన్నమాట. సో అలా సరే మరి ఈ కర్మల్లో ఎన్ని రకాలుంటాయంటే, కర్మల్లో 3 రకాల కర్మలుంటాయి. ఏంటంటే ఫస్ట్‌ది కర్మ అంటే మంచి పనులు చేయడం వల్ల పుణ్యకార్యాలు. అది మంచి అది ఒక టైప్ ఆఫ్ కర్మ. వికర్మ అంటే చెడు పనులు చేయడం, పాపకర్మలు చేయడం. అది రెండో టైప్ ఆఫ్ కర్మ. ఇంక మూడోది ఏంటంటే అకర్మ అంటే తటస్థ పనులు. అంటే ఏ రకమైన రియాక్షన్ దానికి రాదన్నమాట. మంచి పని చేస్తే మనకి మంచి ఫలితం వస్తుంది. చెడు పని చేస్తే మనకి చెడు ఫలితం వస్తుంది. కానీ అకర్మ అనేది చేస్తే మనకి ఎటువంటి రియాక్షన్ రాదన్నమాట. అంటే ఎటువంటి రియాక్షన్ ఈ భౌతిక ప్రపంచంలో రాదు. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే. సో కర్మ అంటే ఏంటి? మంచి పనులు చేయడం. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకోవడం, అవసరం ఉన్న వాళ్ళకి మన తోచినంత దాన ధర్మాలు చేయడము, ఎవరైనా అన్నం పెట్టించడము, నీళ్ళు ఇవ్వడము, చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, అటువంటివన్నీ కూడా మంచి కర్మలన్నమాట. అందుకే చూడండి కొంతమంది వాళ్ళు భక్తిలోకి రారన్నమాట. భక్తి చేయమంటే భక్తి చేయరు. వాళ్ళు ఏమంటారంటే భక్తి చేయడం వల్ల ఏం ఉపయోగము? అదే ఇప్పుడు భగవంతునికి పాలాభిషేకం చేస్తుండు. ఆ పాలు ఎవరికన్నా బయట అడుక్కునే వాళ్ళకిస్తే లేకపోతే తిండి లేని వాళ్ళకిస్తే దానివల్ల తను ఒక పూట గడిచిపోద్ది కదా దానికి అనేసి అంటారనమాట. సో అటువంటి వ్యక్తుల యొక్క మెంటాలిటీ ఎట్లుంటదంటే భగవంతునికి అభిషేకం చేసే పాల గురించి ఆలోచిస్తారు కానీ ఎంతో మంది ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు పెడతారు. పబ్బుల్లోకెళ్ళేసి లేకపోతే పెద్ద పెద్ద గ్రాండ్‌గా ఫంక్షన్ చేసేసి అక్కడ ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తారంటే చాలా ఫుడ్ వేస్ట్ చేస్తారక్కడ. దాని గురించి మాట్లాడరు. ఒక మనకు చెప్పే వ్యక్తే మామూలుగా తను ఒక డబ్బున్న వ్యక్తి అనుకోండి. డబ్బున్న వ్యక్తి భక్తికి అగైనెస్ట్‌గా మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, మీరు భక్తిలో పెట్టే డబ్బులంతా కూడా ఈ పేదవాళ్ళకి పెడితే మంచిది కదా అంటాడన్నమాట. కానీ అతను మాత్రం ఒక బెంజ్ కార్‌లోనో లేకపోతే BMW కార్‌లోనో తిరుగుతాడన్నమాట. నువ్వు బెంజ్ కార్‌లో తిరిగే బదులు ఒక అంబాసిడర్ కార్ కొనుక్కొనేసి ఆ డబ్బులతోటి వేరే వాళ్ళకు మంచి చేయొచ్చు కదా! అంటే లేదు లేదు ఇది నా సుఖం. నేను సంపాదించుకున్న డబ్బులు. అంటే తన తన యొక్క ఆలోచన విధానం ఎట్లుంటదంటే భగవంతునికి పెట్టేది మాత్రమే వద్దు. మిగతా ఎవరికైనా ఏదైనా చేయొచ్చు అనేసి ఒక రకమైన రాంగ్ మెంటాలిటీ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఎవరైనా మంచి పనులు చేశారనుకోండి, హాస్పిటల్‌కి కట్టించడం, చదువు చెప్పించడం అటువంటి మంచి పనులు చేస్తే వాళ్ళకి మంచి కర్మ అనేది వస్తదన్నమాట. వాళ్ళు ఏంటంటే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ అంటే వాళ్ళు స్వర్గలోకంలోకెళ్ళేసేసి వాళ్ళకి మంచి కర్మకు తగిన ప్రతిఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారన్నమాట. అదే చెడు కర్మలు చేశామనుకోండి, చెడు కర్మలు అంటే మాంసాహారం తినడం గానీ, లేకపోతే వేరే వాళ్ళని మోసం చేయడం గానీ, లేకపోతే రేపులు, మర్డర్స్, ఇంకా మోసాలు, ఇంకా పరుషంగా మాట్లాడడము, వేరే వాళ్ళ మనసు నొప్పించడము, అటువంటి చెడు పనులు చేస్తే వాళ్ళకి ఇక్కడనే కొంచెం రియాక్షన్ వచ్చేస్తదన్నమాట. అది వికర్మ అంటారన్నమాట. కర్మ అంటే మంచి పనులు చేయడం. వికర్మ అంటే చెడు పనులు చేయడం అన్నమాట. సో దానికి చెడు ఫలితం వస్తుందన్నమాట. ఇంకో కొంచెం మంది వికర్మ అంటే ఇదిగోండి మాంసం తినడం, మద్యం సేవించడము, లేదా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా చెడు కర్మల కిందకొస్తాయన్నమాట. వీళ్ళనేంటంటే నరకానికి పంపించేస్తారు. నరకానికి పంపించేసి వాళ్ళ యొక్క చేసిన కర్మ ఫలితాన్ని అక్కడ అనుభవించేటట్టు చేస్తారు. దాని తర్వాత ఇంకోటొచ్చేసి అకర్మ అన్నమాట. అకర్మ అంటే
భగవంతుడికి ఆదేశాను ప్రకారం ధర్మాన్ని అనుసరించి ఏది చేసినా అని అకర్మ కిందకి వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులు యుద్ధం చేశారనమాట. సో పాండవుల్లో అర్జునుడు, కౌరవుల్లో దుర్యోధనుడు అనుకోండి. దుర్యోధనుడు కూడా యుద్ధం చేస్తున్నాడు, అర్జునుడు కూడా యుద్ధం చేస్తున్నాడు. దుర్యోధనుడు కూడా జనాలను చంపేస్తున్నాడు, అర్జునుడు కూడా జనాలను చంపేస్తున్నాడు. కానీ అర్జునుడికి మాత్రం ఏ రకమైన కర్మలు అంటావు, ఎందుకంటే తను కృష్ణుని ఆదేశాను ప్రకారం చేస్తున్నాడు కాబట్టి. దానికి రివర్స్ ఏంటంటే దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు, తన సొంత ప్రయోజనాల కోసం, అధర్మం అయినా కానీ తన స్వార్థం కోసం చేస్తుంది కాబట్టి తన యొక్క కర్మ ఫలితాన్ని తనే అనుభవించాల్సి వస్తుంది అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎలా అంటే, ఒక మిలిటరీ పర్సన్, ఒక సైనికుడు బార్డర్లో, ఇండియా పాకిస్తాన్ బార్డర్ అనుకోండి, పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఒక సైనికుడు వచ్చేసి 100 మంది శత్రువుల్ని చంపేశాడు అనుకోండి. చంపేస్తే ఆ వ్యక్తికి మంచి మంచి మెడల్స్ వస్తాయి, మంచి మంచి బిరుదులు ఇస్తారు, పరమవీర చక్ర, మహావీర చక్ర, అటువంటి మంచి గౌరవం ఇస్తుంది. అంటే మంచి మంచి బిరుదులు ఇస్తుంది అనమాట, మంచి మంచి బహుమతులు ఇస్తుంది. అదే వ్యక్తి ఇంటికి వచ్చేసేసి తన పక్కింటి ఆయనతో గొడవ పెట్టుకునేసి ఒక్కతన్ని చంపేశాడు అనుకోండి. చంపేస్తే అదే గవర్నమెంట్ తన్ని జైల్లో పెడుతుంది. సో మరి ఆ వ్యక్తి అడగవచ్చు, నేను అక్కడ 100 మందిని చంపితే నాకు ఏమడగ, 100 మంది, వందల మందిని చంపాను అక్కడ పాకిస్తాన్ బార్డర్లో, అప్పుడు మీరేమో నన్ను పిలిచి బిరుదులు ఇచ్చారు, సత్కారాలు చేశారు, మరి ఇక్కడేమో ఒక్క వ్యక్తిని చంపితే మీరు తీసుకొని నన్ను జైల్లో పెడుతున్నారంటే, అప్పుడు గవర్నమెంట్ ఏమిటంటే, నువ్వు ఫస్ట్ చేసింది ఏంటి, అక్కడ నువ్వు యుద్ధం చేసింది నీ కోసం యుద్ధం చేయలేదు, ఎవరు రాజ్యం, దేశం కోసం యుద్ధం చేశావు, అందుకే దేశం ఆ కర్మ ఫలితాన్ని తీసుకుంటుంది. కానీ ఇక్కడ నువ్వు రెండోసారి ఏం చేసావు, ఇక్కడ వెళ్ళేసేసి మీ పక్కింటి ఆయన గొడవ పెట్టుకునేసి ఆయన చంపేశావు, అది నీ స్వార్థం కోసం చేశావు, అందుకే అది నీ అకౌంట్లోకి వస్తుంది అనమాట. ఎవరైతే భగవంతుని కోసం ఏ పని చేసినా కానీ అది భగవంతుని అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అదే ఒక వ్యక్తి తన స్వార్థం కోసం చేశారనుకోండి, అప్పుడు ఆ కర్మ యొక్క ఫలితాన్ని తనే అనుభవించాల్సి వస్తుంది అనమాట. అందుకే మరి ఆ కర్మ అంటే మీరు ఏం రియాక్షన్ రాదన్నారు, మరి మంచి రియాక్షన్ వస్తే మంచిదే కదా, మనకి మంచి ఫలితం వస్తే మంచిదే కదా, మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా స్వర్గంలోకి వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అంటే, శాస్త్రాలు ఏమంటాయంటే, ఈ లోకంలో చేసే మంచి పనులన్నీ కూడా మంచి రియాక్షన్, అంటే మంచి ప్రతిఫలాన్ని ఇచ్చే పనులు ఎటువంటివి అంటే, ఒక బంగారు గొలుసు లాంటివి అనమాట. బంగారు చైన్స్ అంటే మామూలుగా ఖైదుల్ని బంధిస్తారు కదా, సంఖ్యలు, బంగారు సంఖ్యలు లాంటివి అనమాట. అదే చెడు పనులు చేసేవి, చెడు చేసినప్పుడు మనకు వచ్చే రియాక్షన్ ఎట్లుంటుంది అంటే, అవి ఇనుప సంఖ్యలు అనమాట. ఆ 2 సంఖ్యలు కూడా మనల్ని బంధించేసి ఇదే జైల్లో పెట్టేస్తాయి అన్నమాట, మంచి చేసినా చెడు చేసినా కానీ. అందుకే మనం కేవలం భగవంతుని కోసం చేసే పని మాత్రమే మనకి మంచిని కానీ చెడుని కానీ ఇవ్వదు. మంచి చేసినా మనల్ని స్వర్గలోకానికి పంపించేసేసి అక్కడ సుఖాలు అనుభవించేసి, ఆ సుఖాల యొక్క ఫలితం అంటే ఆ సుఖాల యొక్క ఫలితం అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఈ భూలోకంలో పడేస్తారు. మనం చెడు చేస్తే మరీ చెడు ఎక్కువ ఉంటే మన నరకలోకంలోకి పంపించేసి అక్కడ బాగా శిక్షలు అనుభవించేసి, మనం ఎప్పుడైతే మనం చేసిన చెడు పనుల యొక్క ప్రతిఫలం అయిపోతుందో మళ్ళీ తీసుకొచ్చేసి మనని ఈ భూలోకంలో వాడేస్తారు అనమాట. అందుకే ఈ భూలోకాన్ని ఏమంటారు అంటే కర్మభూమి అంటారు అనమాట. స్వర్గలోకాన్ని ఏమంటే భోగ భూమి అంటారు, నరకలోకంలో ఏమంటే శోక భూమి అంటారు. సో అందుకే మంచి చేసినా చెడు చేసినా మనకి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే వాడేస్తారు. స్వర్గానికి వెళ్ళినా అది పర్మనెంట్ కాదు, నరకంకి వెళ్ళినా అది పర్మనెంట్ కాదు. అలాగే మన జీవితంలో వచ్చే మంచి సుఖాలు పర్మనెంట్ కాదు, మన జీవితంలో వచ్చే కష్టాలు పర్మనెంట్ కాదు. మళ్ళీ పర్మనెంట్ ఏంటంటే, మనం ఏదైతే భక్తి చేస్తామో, ఏదైతే భగవంతుడి కోసం చేస్తామో, మామూలుగా ఒక ఉపవాసం ఉండ కానీ, భగవంతుడి నామాన్ని స్మరించినా కానీ, ఏదో గుడి కట్టించినా కానీ, ఏదో ఇటువంటి ప్రవచనం విన్నా కానీ, లేకపోతే వేరే వాళ్ళకి చెప్పినా కానీ, భగవంతుడికి చేసే ఏ సేవ అయినా కానీ మన అకౌంట్లో పర్మనెంట్గా ఉండిపోద్ది అనమాట. మామూలుగా మనం
పుణ్యకర్మలు చేసామనుకోండి, స్వర్గానికెళ్ళేసి ఆహ్, ఆహ్, బాగా సుఖాన్ని అనుభవించేసి, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మంచి మంచి ఒక రాజుగానో, లేకపోతే ఒక కంపెనీ, ఒక బాగా ధనవంతుల కుటుంబంలో జన్మ తీసుకుంటాం. హ్మ్. పాపకర్మ చేశామనుకోండి, నరకానికెళ్ళేసేసి శిక్షలు అనుభవించేసి మళ్ళీ వచ్చినప్పుడు ఏదో చాలా నీచమైన జన్మ, ఒక జంతువుగానో, ఒక చెట్టుగానో, ఒక పురుగుగానో అటువంటి జన్మలు తీసుకుంటామనమాట. సో, కానీ ఎవరైతే ఈ ధర్మాన్ని అకర్మ చేస్తారో, అకర్మ చేసినప్పుడు ఏమైతదంటే, వాళ్ళకి ఈ భౌతిక ఆహ్, బ అంటే అకర్మ ఏంటంటే భగవంతునికి సంబంధించిన కర్మ అన్నమాట. హ్మ్. ఈ అకర్మ చేసిన వాళ్ళకి ఈ స్వర్గ నరకాలు, కష్ట సుఖాలు వాటితో పని లేకుండా వాళ్ళని వైకుంఠ లోకం పంపించేస్తారన్నమాట. వైకుంఠ లోకం గాని, గోలోక వృందావనం గాని ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి రావడం ఉండదనమాట. ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ జన్మ తీసుకొని, ఆహ్, మృత్యు, జర, వ్యాధి అంటే జన్మ తీసుకోవడం, మృత్యు అంటే మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ ముసలిగవ్వడం, మళ్ళీ రోగాలు తెచ్చుకోవడము. అది కాకుండా ఆధ్యాత్మిక అంటే మన శరీరం నుంచి, మన మనసు నుంచి వచ్చే కష్టాలు, ఆది భౌతిక అంటే వేరే వల్ల మనకొచ్చే కష్టాలు, ఆది దైవిక అంటే ప్రకృతి వల్ల వచ్చే కష్టాలు అవన్నిటి నుంచి కూడా మనకి రిలీఫ్ ఉంటదనమాట. హ్మ్. సో, అంటే మనం ఎప్పుడైతే వైకుంఠం అంటే అంటే కష్టం. వైకుంఠం అంటే కష్టాలు లేని లోకం అన్నమాట అది. దానికి అన్ని వైకుంఠ లోకాలకల్లా అన్నిటికంటే అత్యుత్తమైన లోకం ఏంటంటే గోలోక బృందావనం. అక్కడ కృష్ణుడు రాధారాణి ఉండే లోకం. సో, అటువంటి లోకాలకెళ్ళిపోతామనమాట. ఎప్పుడైతే మనం భక్తి చేస్తే. అలా కాకుండా భక్తి కాకుండా మంచి కర్మలలో ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళకు స్వర్గలోకంలో పంపిస్తారు. చెడు కర్మ ఎక్కువ చేసే వాళ్ళకి నరకలోకం పంపిస్తారు. సో, అది ఆ కర్మ యొక్క ఫ సో, ఇది మంచి కర్మ చేయడం వల్ల దాని ప్రక్రియ మంచి 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 ఫలితమొస్తుంది. చెడు కర్మ చేయడం వల్ల దాని ప్రక్రియ ఏంటంటే చెడు ఫలితమొస్తుంది. అకర్మ చేయడం వల్ల అంటే భగవంతుని కోసం చేసే పనులు కాబట్టి మనం భగవద్ధామం వెళ్ళిపోవడానికి క్వాలిఫికేషన్ ఉంటుందన్నమాట. సో, ఈ మంచి కర్మ గాని, చెడు కర్మ గాని మనకి దాని యొక్క ఫలితాలు నాశనం అయిపోతాయన్నమాట. ఎందుకంటే నేను చెప్పాను గదా! మంచి కర్మ వల్ల వచ్చే ఫలితం ఏంటి? దానివల్ల మనకి సుఖమొస్తుంది. సంతోషం వస్తుంది. ఎప్పుడైతే మనం ఆ సుఖాన్ని, సంతోషాన్ని ఎంజాయ్ చేస్తామో, అప్పుడు అది మన మంచి కర్మ యొక్క ఫలితాన్ని కట్ అయిపోతుందన్నమాట. మనకు ఏటీఎం కార్డ్‌లో ఆహ్, 10,00,000 ఉన్నాయి. 10,00,000 ఏటీఎం కార్డ్ తీసుకొని వెళ్ళేసి ప్రతి షాపింగ్ మాల్‌లో కొన్న ప్రతిసారి గూడా ఏటీఎం కార్డ్ నుంచి డబ్బులు కట్ అవుతా పోతాయన్నమాట. హ్మ్. అలాగే మనకు చాలా చాలా పుణ్యకర్మ సంపాదించుకున్నాం. హ్మ్. చాలా చాలా మంచి పనులు చేసేసి, మనం మనం ఎంజాయ్ చేసిన ప్రతిసారి మన బ్యాలెన్స్ కట్ అవుతూ పోతుంటదన్నమాట. అలా ఫైనల్‌గా ఎప్పుడైతే మన బ్యాలెన్స్ జీరోకొచ్చేస్తదో, అప్పుడు మళ్ళీ మనం మళ్ళీ కర్మ చేయడం స్టార్ట్ చేయాల్సొస్తదన్నమాట. అలాగే చెడు కర్మ గూడా అంతే. హ్మ్. మనం ఒక వ్యక్తి జైల్‌లో పెట్టారనుకోండి, ఆ జైల్‌లో ఎన్ని రోజులు ఉన్నారు అనే దాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క శిక్ష తగ్గుతూ పోతదన్నమాట. సో, కానీ అవన్నీ కూడా మంచిదైనా గాని, చెడుదైనా గాని అవన్నీ కూడా నాశనం అయిపోయే కర్మలే. ఏది కూడా పర్మనెంట్ కాదు. కానీ మనం భగవంతుడి కోసం చేసే ప్రతి కర్మ కూడా ప్రతీది కూడా అది మన అకౌంట్‌లో పర్మనెంట్‌గా ఉంటదన్నమాట. మనం మనం ఎన్ని జన్మలెత్తినా గాని అది ఎళ్ళిపోదన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి భగవద్ధామం అంటే ఇక్కడి నుంచి వైకుంఠం వెళ్ళిపోవాలంటే తనకు 100 మార్క్స్ రావాలనుకోండి. 100% చేస్తే ఎళ్ళిపోతారు. భగవద్ధామం ఎళ్ళిపోతారు. హ్మ్. అంటే 100% చేస్తే ఎళ్ళిపోతారనుకోండి. సో, ఆ వ్యక్తి ఏం చేశాడు ఈ జన్మలో కొన్ని కొన్ని రోజులు జపం చేశాడు. కొన్ని రోజులు మంచిగా భక్తులతో సాంగత్యం చేశాడు. భక్తులకు సేవ చేశాడు. ఇట్లా భగవద్గీత, భాగవతము అటువంటివి విన్నాడు. అట్లా చేస్తూ తన జీవితంలో ఒక 50% 40% కంప్లీట్ చేశాడనుకోండి. దాని తర్వాత ఇంక ఇంట్రెస్ట్ లేక ఏదో ఏదో ఒక డీవియేట్ అయిపోయేసి ఆ మార్గాన్ని వదిలేసాడు. హ్మ్. ఆహ్, ఆహ్, ఎన్ని రోజులైతే భక్తి చేశాడో ఆ క్రెడిటు తను ఎన్ని జన్మలెత్తినా గాని, కోటానుకోట్ల జన్మలు ఎన్ని జన్మలెత్తినా గాని, ఆ ఫలితం దానికి అలాగే ఉండిపోద్దనమాట. అంటే అది పర్మనెంట్ బ్యాలెన్స్ అన్నమాట. ఇంకా
మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా మంచి భక్తుల కుటుంబంలోనో లేకపోతే మంచి సంపన్నుల కుటుంబంలోనో పుట్టేసేసి 40% నుంచి 41% నుంచి కంటిన్యూ చేస్తాడు అనమాట. నెక్స్ట్ జన్మలో కూడా 41 అట్లా మళ్ళీ ఆ జన్మలో ఒక 90% వరకు చేశాడు అనుకోండి. మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ మంచి కుటుంబంలో పుట్టేసేసి మంచి పరిసరాల్లో ఉండేసేసి 90% నుంచి 100% చేసి ఎప్పుడైతే తను యొక్క భక్తియుత కర్మ 100% రీచ్ అవుతుందో అప్పుడు మళ్ళీ తను ఆటోమేటిక్గా భగవద్ధామం వెళ్ళిపోతాడు అనమాట. అందుకే కొంచెమంది చూసారా, కొంచెమంది కుటుంబాల్లో అందరూ ఒక రకంగా ఉంటారు. ఒక కుటుంబంలోనే పడతారు అనమాట. ఒక 10 మంది 5 మంది 10 మంది అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఉన్నారనుకోండి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఒకే రకమైన పరిస్థితులు ఉంటాయి. కానీ కొంచెమంది కొంచెమంది ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా భక్తుల్లోకి అట్రాక్ట్ అవుతారనమాట. భగవంతుడి గురించి ఎక్కువగా ప్రేమ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేది, స్పిరిచువల్ లైఫ్ అనేది వెంటనే స్టార్ట్ చేస్తారనమాట. కానీ కొంచెమంది అదే కుటుంబంలో పుట్టినా కానీ, భక్తుల కుటుంబంలో పుట్టినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. లేదు లేదు ఇవన్నీ భక్తి వేస్ట్, జపం వేస్ట్, దీనికి టైం వేస్ట్. దీని బదులు నేను ఎక్కడో మంచిగా ఏదో నేర్చుకొని డబ్బులు సంపాదించడమో, లేకపోతే ఏదన్నా ఎంజాయ్ చేయడము, బిల్డింగులు కట్టడం, లేకపోతే బిజినెస్లు చేయడము, డబ్బులు అటువంటి దాంట్లో పెట్టేస్తారనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళ ప్రోగ్రెస్ అలాగే ఉండిపోతుంది అనమాట. సో మనం భక్తిలో చేసే ప్రతిదీ కూడా మనకి పర్మనెంట్గా ఉండిపోద్ది మన జీవితంలో. ఎన్ని జన్మలు ఎత్తినా అది నాశనం కాదు. అంటే దీన్ని ఏమంటారంటే అక్షయ కర్మ అంటారు అనమాట. అంటే ఎప్పుడు కూడా నశించని కర్మ అనమాట అది. సో మరి కర్మ యొక్క డ్యూరేషన్ ఏంటి? ఇప్పుడు మనం చేసిన మంచి పనుల యొక్క ఫలితం వెంటనే వచ్చేస్తుందా? చెడు చేసిన చెడు ఫలితం వెంటనే వచ్చేస్తుందా అంటే అది డిపెండ్స్ అనమాట. ఎందుకంటే ప్రతి వ్యక్తికి డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. కొన్ని సార్లు మనం చూస్తుంటాం గదా! ఒక వ్యక్తి చాలా చాలా పాపకర్మలు చేస్తుంటాడు. కానీ ఎప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తుంటాడన్నమాట. కొన్ని సార్లు ఒక వ్యక్తి చాలా మంచిగుంటాడన్నమాట. ఎవ్వరికి కూడా ఏం చేయకుంటాడన్నమాట. కానీ ఆ వ్యక్తి జీవితంలో చాలా చాలా కష్టాలొస్తుంటాయన్నమాట. సో మరి ఎందుకు ఇలా అవుతుందంటే అది వాళ్ళ యొక్క కర్మ ఫలితం అన్నమాట. ఎలాగైతే మనం మనకు డబ్బులు కావాలి. మన ఏటీఎం కార్డ్ తీసుకొని వెళ్ళేసేసి ఏటీఎం మిషన్‌లో పెట్టేసి పిన్ ఎంటర్ చేయంగానే డబ్బులొచ్చేస్తాయి. వెంటనే వచ్చేస్తాయి. ఇన్‌స్టాంట్ అన్నమాట. ఇన్‌స్టాంట్ కర్మ అన్నమాట. అలా కాకుండా ఒక వ్యక్తి చెక్ రాసిచ్చాడనుకోండి. చెక్ రాసిస్తే ఆ వ్యక్తి చెక్ తీసుకెళ్ళేసేసి ఇప్పుడు మామూలుగా ఏటీఎం కార్డ్ అంటే చిన్న చిన్న కర్మలన్నమాట. చిన్న చిన్న ఫలితాలు. అవి చిన్న చిన్న సుఖాలు గాని, కష్టాలు గాని వెంటనే వచ్చేస్తాయి. కానీ పెద్ద అమౌంట్ 10,00,000 లేకపోతే 50,00,000 క్యాష్ కావాలనుకోండి. అప్పుడేం చేస్తారంటే చెక్ రాసేసేసి చెక్ తీసుకెళ్ళి బ్యాంక్‌లో ఇస్తే బ్యాంక్ వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి ఒక 2 డేస్, 3 డేస్ టైం తీసుకొనేసేసి మనకి ఆ డబ్బు ఇచ్చేస్తారనమాట. అంటే మనం చేసే పుణ్యకర్మలు గాని, పాపకర్మలు గాని అవి మరీ చిన్నవే అనుకోండి వెంటనే వెంటనే వచ్చేస్తది. కానీ మనం చేసే పుణ్యకర్మల యొక్క ఫలితం చాలా చాలా గొప్పగా రావాలనుకోండి అది లేట్‌గా వచ్చేస్తదనమాట. అందుకే మనం భక్తి స్టార్ట్ చేసినప్పుడు జపం చేస్తుంటే కొంచెంమంది ఏమంటారంటే మాకు జపం మీద కుదరట్లేదు. వదిలేస్తాము. అందుకే వదిలేద్దాం అని ఆ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారనమాట. కానీ మనం ఫలితం రాకుండా గాని ఇది మనం భగవంతుని పట్ల మన కృతజ్ఞత చూపించడానికి చేస్తున్నాము అనే భావనతో చేస్తే అటువంటి వాళ్ళకొచ్చే ఫలితం కూడా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వివిధ రకాల విత్తనాలు అనుకోండి. ఇప్పుడు మామూలుగా ఆవాలుంటాయి గదా! ఆవగింజలేస్తే ఆవగింజ పంట ఏంటి? మన పంట వేస్తే ఒక 3 నెలల కల్లా మన ఫలితం వచ్చేస్తుంది. వెంటనే ఒక ఒక నెల, 2 నెలల కల్లా మొత్తం పంట చేతికొచ్చేసేసి 3 నెలల కల్లా ఆవు గింజలు వచ్చేస్తాయి మనతోటి. మనం ఆవు గింజలు అమ్ముకొనేసేసి డబ్బులు చేసుకుంటాం. కానీ ఒక వ్యక్తి ఒక కొబ్బరి తోట నాటాడనుకోండి. ఆ వ్యక్తి కొబ్బరి దాని యొక్క ఫలితాలు రావడానికి కనీసం 10 ఏళ్ళు పడతది.
అలాగే కొన్ని కర్మలు చాలా చాలా మంచి కర్మలైనా చెడు కర్మలైనా కానీ చాలా చాలా టైం పడుతుంది రియాక్షన్ రావడానికి. కానీ కొన్ని కర్మల యొక్క ఫలితం వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఒక వ్యక్తి ఒక మామూలుగా ఒక ఒక లేడీస్‌తో తప్పుగా బిహేవ్ చేశాడనుకోండి. వెంటనే తను ఏం చేస్తది? తను ఒక చెంప చెల్లు అనిపిస్తదనమాట. హ్మ్. అంటే అది ఇన్‌స్టంట్ కర్మ అనమాట. ఇంకో వ్యక్తి ఏం చేశాడు? ఒక వ్యక్తిని హత్య చేశాడనుకోండి. హత్య చేసినప్పుడు దానికి వెంటనే తనకు తను కూడా తన కర్మ కూడా వెంటనే రాదనమాట. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్ట్‌లో పెడతారు. కోర్ట్‌లో జడ్జ్ అంతా పరిశీలన చేసేసి, ఈ వ్యక్తికి ఇన్ని రోజుల తర్వాత ఉరిశిక్ష అయినట్టనమాట. అంటే ఆ కర్మ యొక్క రియాక్షన్ టైమ్ అనేది కొంచెం డిలే అయితదనమాట. కానీ కర్మ యొక్క ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తదనమాట. సో, ఇంకా ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆహ్, ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అంటే ఎవరో తెలుసు కదా! ఈ కౌరవ కౌరవ 100 మంది కౌరవులకందరికి తను తండ్రి. ఈ కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడు కృష్ణుడు గాంధారిని, ధృతరాష్ట్రుడిని చూడడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమైతుందంటే ధృతరాష్ట్రుడు అడుగుతాడు, "కృష్ణ నువ్వు భగవంతుడివి కదా! నీకన్నీ తెలుసు కదా! నేను ఎందుకు ఇటువంటి శిక్షనిచ్చావు? నా 100 మంది కొడుకులు చనిపోయారు. నేనేం చేశాను అని అడిగితే కృష్ణుడు ఏమంటాడంటే, "నువ్వు 100 జన్మల క్రితము ఒక చెట్టు మీద ఉన్న పక్షుల్ని 100 పక్షుల్ని వాటి యొక్క పిల్లల్ని చంపేశావు. హ్మ్. అవి చెట్టు మీద ఉండే మామూలుగా గుడ్డులోంచి వచ్చిన పిల్లలు ఎగరలేవు గదా! హ్మ్. ఎగరలేకుంటే ఈ వ్యక్తి ఏం చేశాడంటే అప్పుడు ఈ 100 జన్మల క్రితం ఈ ధృతరాష్ట్రుడు ఒక వేటగాడనమాట. సో, ఈ వేటగాడు ఏం చేశాడంటే ఆ చెట్టు ఎక్కి మొత్తం ఆ పక్షుల యొక్క పిల్లలనన్నిటిని గూడా చంపేస్తాడు. ఆ కర్మ ఫలితం వల్ల ఏమైందంటే, ఈ జన్మలో నీ 100 మంది కొడుకులు చనిపోయారు అని చెప్తాడనమాట. చెప్ అప్పుడు ధృ జ జ ధృతరాష్ట్రుడు ఏమంటాడు? "నువ్వు 100 జన్మల క్రితం చేసిన పనికి నువ్వు ఇంతవరకు ఎందుకు వెయిట్ జేసినావు? అప్పుడే ఆ ఫలితాన్ని ఇచ్చేయొచ్చు గదా!" అంటే కృష్ణుడు ఏమంటాడంటే, "నీకీ 100 మంది పుత్రులు పుట్టే పుణ్యాన్ని సంపాదించుకోవడానికి నీకు 100 జన్మలు పట్టింది. సో, ఆ 100 జన్మల తర్వాత నీకు ఈ ఈ పుణ్యఫలం వల్ల నీకు 100 మంది పుత్రులు సంతానం కలిగారు. ఇప్పుడు నీ ఆహ్, ఆర్ 100 జన్మల క్రితం చేసిన పాపకర్మ ఇప్పుడు నిన్ని అనుభవించాల్సొచ్చింది" అనేసి చెప్తాడన్నమాట. అంటే ఎన్ని జన్మలెత్తినా గాని పుణ్యకర్మ గాని, పాపకర్మ గాని అనుభవించేంత వరకు మనల్ని వదిలిపెట్టవు. సో, కానీ ఆ పుణ్యకర్మ గాని, పాపకర్మ గాని మనల్ని మళ్ళీ ఇదే భౌతిక ప్రపంచంలో మళ్ళీ ఇంకో జన్మ ఎత్తేసి ప్రతి జన్మలో మనకి ఆహ్, పుట్టినప్పుడు బాగా చిన్న ఒక 10 2, 3 ఏళ్ల వరకు కూడా మన పనులు మనమే చేసుకోలేము. హ్మ్. సో, పెరిగేటప్పుడు మళ్ళీ స్కూలుకెళ్ళాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి, పిల్లల్ని కని వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. ఆ! వాళ్ళ మళ్ళీ ముసలిగా అయిపోవాలి. ముసలిగా అయినప్పుడు ఇంకా ప్రతి దానికి మనం తినడానికి, లేవడానికి, కూర్చోవడానికి ప్రతిదానికి కష్టపడాలి. మళ్ళీ మధ్యలో పెద్ద పెద్ద రోగాలొస్తుంటాయి. జ్వరము, కోవిడు అటువంటి రోగాలొస్తుంటాయి. ఆ! అలా మళ్ళీ అలా అలా బాధలు అనుభవించి మళ్ళీ చనిపోతాం. మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాం. మళ్ళీ ఇంకో జన్మ తీసుకొసి మళ్ళీ సేమ్ రిపీట్. సో, అలా పుణ్యకర్మ గాని, పాపకర్మ గాని చేయడం వల్ల మనల్ని ఇక్కడే ఆహ్, ఈ మనకి జన్మ తర్వాత జన్మ వస్తూనే ఉంటుందన్నమాట. సో, ఇది డిలేడ్ కర్మ అంటారన్నమాట. మరి కర్మ సిద్ధాంతం ఎవరి పైన పనిచేస్తుంది? హ్మ్. అంటే కర్మ సిద్ధాంతం కర్మ గూడా వివిధ వివిధ రకాల కర్మలన్నమాట. ఎటువంటివంటే వ్యక్తిగత కర్మ అంటే ఇప్పుడు చూడండి ఒక కుటుంబంలో అందరూ కుటుంబంలో 10 మంది కలిసేసి మంచిగా ట్రిప్‌కెళ్తున్నారు. సడెన్‌గా ఏదో యాక్సిడెంట్ అయితదనమాట. కార్‌లో అందరికి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. కానీ ఒక వ్యక్తి మాత్రం బాగా దెబ్బతింటాడు. ఆహ్, ప్రాణాలు కోల్పోతారు. లేకపోతే కాళ్ళు కట్టకపోతాయి, ఇరిగిపోతే ఆహ్, ఆహ్, సో, అలా ఏంటంటే
ఆ కుటుంబంలో అందరి కర్మ బాగుంది, కానీ ఒక్క వ్యక్తి యొక్క కర్మ బాలేదు. అందుకే ఆ వ్యక్తి ఆ, తన కర్మను అనుభవించడానికి ఆ, ఈ ఈ ప్రకృతి అనేది తను ఆ కర్మను అనుభవించేటట్టు చేస్తుంది అనమాట. కుటుంబంలో అందరికి ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఒక వ్యక్తికి ఆరోగ్యం అస్సలు బాగుండదు. అందరు స్వీట్లు తినలేడు, బీపీ, షుగరు అటువంటివన్నీ వస్తాయి. ఎందుకంటే తన యొక్క వ్యక్తిగత కర్మ, అంటే తనకొక్కనికి ఆ కర్మ వర్తిస్తుంది అనమాట. వ్యక్తిగత కర్మ. కర్మ అనేది ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమే. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని జీవులు కలిసి ఒక కర్మ చేస్తాయన్నమాట. ఒకటే. సో దానివల్ల ఏంటంటే సామూహిక కర్మ అనేది వస్తుంది అనమాట. ఇవి మనం చెప్పుకున్నాం కదా. ఇదేమో వ్యక్తిగత కర్మ, అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు అందరు బాగానే ఉంటారు, కానీ ఒక వ్యక్తికే దెబ్బలు తాగుతాయి. ఒక వ్యక్తియే ఏదో కాలు కట్ అయిపోవడమో, చేతులు కట్ అవడమో, లేకపోతే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడమే జరుగుతుంది అనమాట. సో అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత కర్మ. వేరే వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తాకుతాయి. ఆ చిన్న చిన్న దెబ్బలు ఏంటంటే వాళ్ళ యొక్క కర్మను అనుసరించి వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేశారు కాబట్టి చిన్న చిన్న దెబ్బలు తాకుతాయి అనమాట. కానీ ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి చాలా పెద్ద కర్మ చేస్తాడు అనమాట. చాలా ఘోరమైన కర్మ చేసించాడు. అందుకే తనకు ఆ కర్మ యొక్క ప్రతిఫలం వచ్చేస్తుంది అనమాట. ఇందాక ఎవరో అడిగారు, మరి చిన్న చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి ఎందుకు అంత కష్టాలు వస్తాయంటే, కర్మ అనేది ఒక జీవితానికి సంబంధించింది కాదు. చెప్పాను కదా, 100 జన్మలు 1000 జన్మలైనా కానీ కర్మ యొక్క ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది అనమాట. సో ఆ వ్యక్తి ఈ జన్మలో మనం చూస్తాం, కానీ పోయిన జన్మలో తను ఏం చేస్తాడు ఎవరికి తెలుస్తుంది. అందుకే వాళ్ళు చేసిన కర్మను అనుసరించి పుట్టడంతో కర్మ పుట్టుక అతీతంగానే ఉంటుంది అనమాట. కర్మను అనుసరించే పుట్టుక కూడా సాధ్యపడుతుంది అనమాట. సో తనకు ఆ వ్యక్తికి కర్మ ఉంది కాబట్టి తను పుట్టాడు. ఆ వ్యక్తి పుట్టిన వెంటనే తను చేసిన కర్మ ఫలితం అనుభవించడానికి ఒక్కోసారి పుట్టిన కొన్ని రోజులు ఉంటారు, చనిపోతారు. అది వాళ్ళ యొక్క కర్మ. అంటే జీవుడు తన కర్మను అనుసరించి ఒక కుటుంబంలో పుడతారు, ఒక కుటుంబంలో వెళ్ళిపోవడం, అవన్నీ కూడా కర్మను అనుసరించి అనమాట. తను చేసుకునే పుణ్యకర్మ ఎంత ఉందో దాన్ని అనుసరించేసి తను ఆ మానవ జీవితంలో ఉండడం, ఎప్పటి వరకు ఉండాలి, ఎంత సంతోషాన్ని అనుభవించాలి, ఎంత దుఃఖాన్ని అనుభవించాలి, అవన్నీ కూడా మనకి ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో ఇంకోటి ఏంటి, సామూహిక కర్మ అంటే కలెక్టివ్ కర్మ. సో ఊర్లో అందరు బాగానే ఉంటారు, ఊర్లో ఎన్నో వందల వేల కుటుంబాలు ఉంటాయి, ఊర్లో అందరు బాగానే ఉంటారు, కానీ ఒక కుటుంబంలో మాత్రం చాలా అందరు సఫర్ అవుతుంటారు. అప్పులు కానీ, లేకపోతే రోగాలు కానీ, లేదా ఏదైనా వరదలు వచ్చినప్పుడు అందరి ఇల్లు బాగానే ఉంటాయి, కానీ ఒకరి ఇల్లు మాత్రం కొట్టుకుపోతుంది. ఎందుకంటే అది వాళ్ళ యొక్క సామూహిక కర్మ అన్నమాట. ఈ సామూహిక కర్మ వల్ల ఒక వ్యక్తి కానీ, ఒక సంఘం కానీ, ఒక కాలనీ కానీ, ఒక ఊరు కానీ, ఊర్లో ఇప్పుడు దేశంలో అన్ని ఊర్లు బాగానే ఉంటాయి, కానీ ఒక ఊరు మాత్రం నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళ యొక్క కర్మ, అందరి యొక్క కర్మ వల్ల ఆ ఊరు మొత్తం నాశనం అయిపోతుంది అనమాట. కొన్నిసార్లు కొన్ని దేశాలే, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ లాంటి దేశం, అంటే పాకిస్తాన్లో ఉండే పాకిస్తాన్లో ఉండే వాళ్ళ యొక్క మొత్తం కర్మ వల్ల ఆ దేశంలో అన్ని అటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. అందరూ కూడా పాకిస్తాన్ ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే అటువంటి దేశాలే కొన్నిసార్లు ప్రపంచంలో ఉండే వారికి అందరు కూడా ఒక కర్మ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే ప్రపంచంలో అందరు సఫర్ అవుతారు. ఎటువంటి అంటే మనకు చూసాం కదా, కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి దేశంలో ఉండే ప్రతి మనిషి కూడా కష్టాన్ని అనుభవించాడు అనమాట. అంటే మన ప్రపంచంలో మొత్తం భౌతిక ప్రపంచంలో ఉండే అంటే ఈ భూ ప్రపంచంలో ఉండే అందరి యొక్క కర్మ ఆ కోవిడ్ రూపంలో మనకు వచ్చేసింది. సో ఇది సామూహిక కర్మ అన్నమాట. సో మరి ఇట్లా సరే, ఈ కర్మ గురించి అయితే చెప్పుకుంటున్నాము అని, మరి నాకు కర్మ సిద్ధాంతం నాకు తెలియదు. మరి కర్మ సిద్ధాంతం నాకు తెలియకపోతే నాకు కర్మ సిద్ధాంతం వల్ల వచ్చే రియాక్షన్, మంచి చెడు పనులలో వచ్చే రియాక్షన్, దానివల్ల నాకేమన్నా ఎగ్జామ్షన్ ఉంటుందా? అంటే నాకు తెలియజేశాను కదా కొన్ని పనులు,
ఆ తెలియక చేసిన పనులకు కూడా నన్ను శిక్షిస్తారా అంటే, కర్మకు అటువంటిది ఏదీ లేదనమాట. నువ్వు తెలిసి చేసినా, తెలియక చేసినా, నువ్వు చేసిన పనికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఈ ఈ క్లాస్‌కొచ్చారు కాబట్టి, ఇట్లా పుణ్యకర్మలుంటాయి, పాపకర్మలుంటాయి. పాపానికేమో శిక్షొస్తుంది, పుణ్యానికేమన్నా ఇటువంటి సుఖమొస్తుంది అనేసి తెలుసుకున్నారు. ఆ! సో, కానీ తెలియకుండా కొంచెంమంది చాలా చేస్తుంటారు. వాళ్ళకందరికి గూడా కర్మ అనేది ఎవ్వరు గూడా అవాయిడ్ చేయలేరు. ఎందుకంటే, ఇప్పుడు చూడండి, మనం ఒక కార్‌లో ఎళ్తుంటాము. ఒక స్పీడ్ లిమిట్ అనేది ఒక 50 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లే స్పీడ్ లిమిట్. 50 కిలోమీటర్ల కంటే స్పీడ్ ఎళ్ళకూడదు అని ఉంటది. కానీ ఒక వ్యక్తి ఆ స్పీడ్ లిమిట్ చూసుకోకుండా 100 కిలోమీటర్ల మీద నడిపిస్తుంటాడు. వెంటనే అప్పుడు తనకి పోలీసులు పట్టుకునేసి తనకి జరిమానా ఏస్తారు. మామూలుగా ఇది అమెరికాలో అయితే ఇది స్పీడ్ లిమిట్ అనేది ఉంటదనమాట ప్రతిదానికి. ఆ స్పీడ్ లిమిట్ క్రాస్ చేస్తే నీకు టికెట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. సో, అంటే మరి ఆ వ్యక్తి చెప్పొచ్చు, "అయ్యో! నేను స్పీడ్ లిమిట్ చూడలేదండి. నేను చూడకుండా డ్రైవ్ చేశాను. మీరు హ్మ్. మీరు నాకు తెలియదని చెప్పినా గాని నాకు ఎట్లిస్తారంటే" అప్పుడు పోలీస్ ఏమంటాడంటే, "అది తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. రోడ్డు మీదకొచ్చినప్పుడు ఏ రోడ్‌కి ఎంత స్పీడ్ లిమిట్ ఉంది? ఏ రోడ్‌లో ఎట్లా డ్రైవ్ చేయాలి? అనేది తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత నీది. అది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి. హ్మ్. ఒక వ్యక్తి ఏదో ఆవేశంలో వచ్చేసి వేరే వ్యక్తిని పొడిచి చంపేసాడనుకోండి. చంపేస్తే వెంటనే పోలీసులొచ్చి అరెస్ట్ చేస్తారు. పోలీసులొచ్చి అరెస్ట్ చేసేసి ఈ వ్యక్తికి ఉరిశిక్ష అన్నాడు జడ్జి. అప్పుడు జడ్జి ముందుకెళ్ళినప్పుడు, "అయ్యో! ఏంటండి నాకు తెలీదండి. మామూలుగా నాకు కోపమొచ్చేసింది. కోపమొచ్చినప్పుడు ఏదో పొడిచి చంపేశాను. దానికి మీరు నాకు ఉరిశిక్ష ఏస్తారేంటి?" అంటే అది అది చట్టం. అది ఒక లా. లా అంటే ఏంటి? అదొక నియమం. హ్మ్. ఈ ఇక్కడ ఎందుకంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనమంతా గూడా భౌతిక జగత్తు యొక్క నియమాల ప్రకారం మనకి అన్నీ గూడా ఇవ్వబడతాయన్నమాట. సో, అంటే కర్మ గురించి తెలియకుండా చేసిన అన్నిటికి కూడా వాటి యొక్క ప్రతిఫలాన్ని అనుభవించాల్సొస్తుంది. ఎప్పుడైతే కర్మ గురించి మనం తెలుసుకుంటామో అప్పుడే మనం ఏ కర్మలు చేయాలి, ఏ కర్మలు చేయకూడదు. అవన్నీ గూడా మనకుంటాయన్నమాట. సో, మరి ఆహ్, సరే మీరు కొంచెం అన్నారన్నమాట. ఏమంటారంటే, నేను 10 చెడు కర్మలు జేసినా, మా 10 చెడు కర్మలు జేశాను. సో, దాన్ని క్యాన్సెల్ జేయడానికి 10 మంచి కర్మలు చేస్తే సరిపోతుందా అంటారన్నమాట. అంటే అటువంటిది కుదరదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఊర్లో 10 మందిని మోసం జేసి డబ్బులు కాజేసాడనుకోండి. డబ్బులు కాజేసి ఇంకో నెక్స్ట్ ఊరికెళ్ళిన తర్వాత 10 మంది దగ్గర 10 లక్షలు కాజేశాడు. అంటే ఒక ఒక అంటే 10 మంది దగ్గర రూ. 1,00,000 మోసం చేసి డబ్బులు తీసేసుకున్నాడు. తీసేసుకొని వేరే ఊరికెళ్ళిపోతాడనమాట. వేరే ఊరికెళ్ళిపోయేసి అక్కడ మంచిగా దాన ధర్మాలు చేస్తుంటాడు. రూ. 1000, 2000, 4000, 5000 అందరికి ఆ ఊర్లో వాళ్ళందరికీ అరేయ్! ఇతను చాలా గొప్ప వ్యక్తి. ఇంత దానకర్ణుడైన ఎప్పుడు గూడా అందరికి డబ్బులు ఇవ్వడమే తప్ప ఎవరి గురించి ఏది ఆశించడనేసి అనుకుంటారు. కానీ పోలీసులు ఏం చేస్తారు? ఈ వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోయాడనేసి ట్రాక్ చేస్తారు. ట్రాక్ చేసేసి వచ్చి పట్టుకుంటారు. హ్మ్. పట్టుకునేసేసి ఆహ్, జడ్జి దగ్గర తీసుకెళ్తారు. జడ్జి దగ్గర తీసుకెళ్ళినప్పుడు జడ్జి ముందన్నప్పుడు జడ్జి ముందరకు తీసుకెళ్ళినప్పుడు ఏమైతదంటే, ఈ వ్యక్తి చెప్తాడన్నమాట. ఏంటి? "అయ్యా జడ్జి గారు, నేను 10,00,000 కాజేసిన మాట నిజమే. కానీ ఈ ఊరికొచ్చిన తర్వాత నేను ఎన్ని దానాలు చేశానో మీకిది తెలుసా?" అంటే ఆ జడ్జి ఏమంటాడంటే, "నువ్వు దానాలు చేస్తే చేయకున్నా అది లెక్కబడదు. నువ్వు చేసిన మంచి పనులకి సుఖాన్ని అనుభవిస్తావు. నువ్వు చేసిన చెడు పనులకి కష్టాన్ని అనుభవిస్తావు. అంతేగాని మనం చేసిన మంచి పనులు, మనం చేసిన చెడు పనులని కాన్సెల్ చేయలేవు." అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు మామూలుగా లెక్కల్లో ఈక్వేషన్ ఉంటుంది. 7లోంచి 4 తీసేస్తే ఎంతైతది అని అంటే 3 అయితది. కానీ కర్మకి అటువంటి లెక్కలు పనిచేయవు. మంచి కర్మకి సుఖాన్ని అనుభవించాల్సిందే. చెడు కర్మకి కష్టాన్ని అనుభవించాల్సిందే. దాంట్లో ఏ రకమైన మార్పుండదనమాట. సో, మరి ఆహ్, 7 చెడు కర్మలు. సో, అందుకే ఏది క్యాన్సెల్ అవ్వదు. సో, మరి
ఇంకో క్వెషన్ ఏంటంటే మరి కొంచెంమందిని చూస్తే ఆ వ్యక్తి అందరితో మంచిగుంటాడు. పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎవరిని కష్టపెట్టాడు. అందరికి మంచిగా మాట్లాడడం, మంచి చేయడము. అన్ ఆహ్, అన్ ఆహ్, ఆహ్, కానీ కొన్ని సార్లు అటువంటి వ్యక్తుల జీవితంలో చాలా కష్టాలొస్తాయి. మరి ఏంటి కర్మ ఏంటి? కర్మ మనకి తెలియకుండా అంటే భగవంతుడేంటి కొంచెంమంది ఏమంటారంటే దేవుడనేవాడు ఉన్నాడా లేదా అని ఒక రకమైన ఏంటంటే నిరాశకు గురయ్యేసేసి దేవుడనేవాడే లేడు. ఆహ్, దేవుడనేవాడు ఉంటే ఎవ్వరికీ ఏ తప్పు చేయలేదు. పుట్టినప్పటి నుంచి నేను ఎవ్వరికీ ఏ కష్టాన్ని ఇవ్వలేదు. అయినా గాని నాకెందుకు ఇన్ని కష్టాలొస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన ఇది ఒక్క జన్మనే చూస్తాం. కానీ పోయిన జన్మలో చేసిన కర్మల గురించి ఎవరు చూస్తారు? అందుకే కర్మను అనుసరించే ఒక వ్యక్తి సంపన్న కుటుంబంలో పుట్టినా గాని, ఒక వ్యక్తి పేద కుటుంబంలో పుట్టినా గాని, ఒక వ్యక్తి మంచి ఆరోగ్యవంతమైన శరీరంలో ఉన్నా గాని, ఒక వ్యక్తి చాలా రోగాలతో పుట్టినప్పటి నుంచే రోగాలుంటాయి. పుట్టినప్పటి నుంచే సఫర్ అవుతుంటాడు ఆ వ్యక్తి. ఆ! సో, అటువంటివి ఎట్లా అంటే అవి పోయిన జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అయితాయన్నమాట. సో, దీన్ని మామూలుగా ఏంటంటే గ్రాండ్ అంటే మామూలుగా ధాన్యాలు ఇప్పుడు చూడండి ఇది. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో దీనిలని ధాన్యాలు వేయడానికి అంటే ధాన్యం నిల్వ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో, ఒక రైతు ఏం చేశాడు, ఒక సంవత్సరం ఏమో చాలా చీప్ అంటే నాసిరకం విత్తనాలేసేసి నాసిరకం పంట తీసుకున్నాడనమాట. తీసుకునేసి ఎళ్ళేసి ఈ ఈ ఈ మామూలుగా మా సైడ్ ఏమంటారంటే గడిసెలంటారనమాట. గడిసెలంటే ధాన్యాన్ని స్టోర్ చేసుకునే ప్లేస్‌లనమాట. పైనుంచి ధాన్యమేస్తారు. తీసుకోవడం మాత్రం కింద నుంచి తీసుకుంటారనమాట. సో, ఆ వ్యక్తి ఒక సంవత్సరం నాసిరకమైన పంట ఏసేసి పైనుంచి ఏసేసాడు. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఏం చేశాడంటే మంచి క్వాలిటీ ఇత్తనాలేసేసి మంచి పంట మంచి దిగుబడొచ్చేసిందనమాట. అంటే అప్పుడు పైనుంచి ఏమో మంచి విత్తనాలేస్తాడనమాట. సో, నెక్స్ట్ సంవత్సరం తీసుకునేటప్పుడు కింద నుంచి తీసేటప్పుడు ఏమవుతాయి? నాసిరకమైన నాసిరక పోయిన సంవత్సరం వేసిన నాసిరకమైన విత్తనాలొస్తాయన్నమాట. కానీ బయట నుంచి చూసే వ్యక్తి ఏమంటాడంటే, అయ్యో! ఏంటి ఇదో దీంతో ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. మనమేమో పైనుంచేమో ఇంత మంచి ఆహ్, ఆహ్, మంచి ఆహ్, మంచి క్వాలిటీ విత్తనాలేస్తున్నాము. క్వాలిటీకి ధాన్యం వేస్తున్నాము. కానీ కింద నుంచేమో అంత నాసిరకమైన ధాన్యం వస్తుంది. అంటే ఆ రైతేమంటాడు ఆ రైతుకు తెలుసు కాబట్టి. ఎందుకంటే రైతేమంటాడంటే, ఇవి నేను పోయిన సంవత్సరం వేసిన విత్తనాలు మళ్ళీ నాకొచ్చేస్తున్నాయి. హ్మ్. కానీ ఈ సంవత్సరం వేసిన విత్తనాలు నెక్స్ట్ సంవత్సరం వస్తాయి. అలా మనం 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 ఈ జన్మలో మనకు తెలుసో తెలియకో ఈ జన్మలో గాని, పోయిన జన్మలో గాని తెలుసో తెలియకో ఏదో చెడు పనులు చేసుంటాం. దాని వల్లనే మన జీవితంలో ఇప్పుడు మనకు కష్టాలు గాని, సుఖాలు గాని వస్తాయి. అందుకే మనం ఎప్పుడు గూడా మన జీవితంలో వచ్చే కష్టాలని, సుఖాలని ఒక్క జన్మతోటే కంపేర్ చేసుకోకూడదనమాట. ఎందుకంటే మనకు తెలుసో తెలియకో చాలా కర్మలు చేస్తుంటాం. ఈ భౌతిక ప్రపంచంలో ఉండి మంచి గాని, చెడు గాని చేయడం అనేది సాధ్యపడదు. హ్మ్. ఆహ్, తెలిసో తెలియకో ఎవరికో మంచి చేస్తాం. తెలుసో తెలియకో ఎవరికో చెడు చేస్తాం. వాటికి గూడా మనం వాటి యొక్క ఫలితాన్ని గూడా మనం అనుభవించాల్సొస్తది. సో, అలా ఈ కర్మం వివిధ రకాల యొక్క కర్మ ఫలితాలను మనకిస్తదనమాట. సో, మరి ఇప్పుడు మనం ఏం జేయాలి? కర్మ కరెక్టే. మీరు చెప్పారు. మంచి కర్మ అంటే మంచి ఫలితం వస్తుంది. చెడు కర్మ అంటే చెడు ఫలితం వస్తుంది. మంచి కర్మొచ్చినా మంచిది గాదు. చెడు కర్మొచ్చినా మంచిది గాదు. అసలు కర్మనే లేకుండా జేసుకోవాలంటున్నారు. మళ్ళీ ఇప్పుడు మనం ఏం జేయాలంటే, మనం భక్తియుత కర్మ జేయాలి. అకర్మ జేయాలి. అకర్మ జేయడం వల్ల ఏంటంటే, మనకి మంచి రాదు, చెడు రాదు. ఈ మంచి అనేది గూడా మనకెట్లంటే, మనల్ని తీసుకొచ్చి మళ్ళీ ఇదే బతుకు ప్రపంచంలోనే పెట్టేస్తుంది. మనం ఎప్పుడైతే భగవంతుడి కోసం ధర్మాన్ని అనుసరించి చేసే కర్మలన్నీ గూడా అకర్మ కిందకే వస్తాయి. అందుకే మనకు వివిధ రకాల ధర్మాలున్నాయి. పితృధర్మము, పుత్రధర్మము, మాతృధర్మము, ఇంకా స్త్రీ ధర్మము, పురుష ధర్మము, ఇంకా దేశ ధర్మము, ఆహ్, వర్ణాశ్రమ ధర్మం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అటువంటి ధర్మాలు. ఆ! ఇవన్నీ కూడా వివిధ రకాల ధర్మాలున్నాయి. సో, అన్నిటికంటే కూడా పరో ధర్మం అనేది ఒకటుంటదనమాట. ఇవన్నీ కూడా లోయర్ ధర్మాలు. అంటే ఆహ్,
లో కేటగిరీ ధర్మాలు అన్నమాట. హై కేటగిరీ ధర్మం అంటే ఏంటంటే పరోధర్మం. పరోధర్మం అంటే ఆమ్, సవై పుంసా పరో ధర్మ యతో భక్తి అధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి అంటే భగవంతుని పట్ల భక్తి చేయడం అనేది పరోధర్మం కిందకి వస్తుంది అనమాట. సో ఈ పరోధర్మం అంటే ఈ ఈ రకాల వివిధ రకాల కర్మలు ఉన్నాయి కదా. చూడండి ఇటువంటి ఒక బ్రాహ్మణులకేమో బ్రాహ్మణుల యొక్క ధర్మం ఉంటుంది, క్షత్రియులకేమో క్షత్రియుల యొక్క ధర్మం ఉంటుంది, వైశ్యులకేమో వైశ్యుల యొక్క ధర్మం ఉంటుంది, శూద్రులకేమో శూద్రుల యొక్క ధర్మం ఉంటుంది, ఒక బ్రహ్మచారికి బ్రహ్మచారి ధర్మం ఉంటుంది, గృహస్థకి గృహస్థ ధర్మం ఉంటుంది, వానప్రస్థకి వానప్రస్థ ధర్మం ఉంటుంది, సన్యాసికి సన్యాసి ధర్మం ఉంటుంది. సో అలా కాకుండా ఆ ఈ ధర్మాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక ఫెసిలిటీస్ అనమాట, ఒక ఫౌండేషన్ లాంటివి అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం పరోధర్మం ఏంటి, భగవంతుని పట్ల భక్తి చేయడం. భగవంతుని భక్తి ఆ అంటే ఆత్మ సాక్షాత్కారం కోసం చేసే ప్రతి పని కూడా భక్తి కిందకే వస్తుంది అనమాట. సో కానీ భక్తిలో కూడా 4 మార్గాలు ఉన్నాయి. ఏంటి? జ్ఞానయోగము, ధ్యాన యోగము, కర్మయోగం, భక్తి యోగం. అంటే కర్మ 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 ద్వారా చేసే భక్తి కర్మయోగం అంటారు. జ్ఞాన ద్వారా అంటే వేదాలు, ఉపనిషదులు అటువంటివన్నీ చదవడం జ్ఞానయోగం అంటారు అనమాట. వాటి వాటి ద్వారా భగవంతుడు ఎవరు, నేను ఎవరు అని తెలుసుకోవడం. ధ్యాన యోగం అంటే కొంచెమంది ఋషులు యోగులు చేస్తారు కదా, కొండల్లో గుహల్లో కూర్చొని ధ్యానం చేస్తారు. సో అది ధ్యాన యోగం అంటారు అనమాట. అలా కాకుండా భగవంతుని యొక్క భక్తి, భక్తి అంటే ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. అంటే శ్రవణం అంటే భగవంతుని గురించి వినడం, కీర్తనం అంటే భగవంతుని నామాన్ని జపం చేయడం, భగవంతుని గురించి కీర్తన చేయడం, అది కీర్తనం. విష్ణు స్మరణం అంటే భగవంతుని గురించి స్మరించడం. ఇప్పుడు మనం భగవంతుని గురించి వింటాము, రామాయణం కానీ లేకపోతే భగవద్గీత కానీ భాగవతం కానీ వింటాము, వినేసేసి భగవంతుని యొక్క గుణాల మీద, భగవంతుని యొక్క లీలల మీద మనం ధ్యాస నిలిపి స్మరిస్తాం అనమాట. అది స్మరణం కిందికి వస్తుంది అన్న. అది కూడా ఆ మంచి భక్తి. ఆ అర్చనం అంటే భగవంతుని యొక్క శ్రీ విగ్రహంకి మనం పూజ చేస్తాం, ఆరతులు చేయడము, ధూప దీప నైవేద్యాలు పెట్టడం, అవన్నీ కూడా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. అర్చనం, వందనం అంటే భగవంతుని పట్ల స్పష్టంగా నమస్కారం చేయడము, భగవంతుని నమస్కారాలు చేయడము, అవన్నీ కూడా భక్తి కిందకి వస్తాయి అన్నమాట. అందుకే భగవంతుని యొక్క మూర్తి ఎక్కడ కనిపించినా కానీ దండం పెట్టుకుంటాం. అది కూడా మంచి భక్తి, భక్తిలో ఒక అంగం. దాస్యం అంటే ఇప్పుడు గుళ్ళో కానీ మన ఇంట్లో కానీ భగవంతుడికి సేవ చేయడం, అది దాస్యం కిందకి వస్తుంది అనమాట. సాఖ్యం అంటే భగవంతుని యొక్క భక్తుల పట్ల ఒక స్నేహపూర్వక సంబంధం కలిగి ఉండడం, ఒక భగవంతుని యొక్క ఫ్రెండ్ లాగా చూడడం అనమాట. అది కూడా ఒక భక్తి కిందకి వస్తుంది. సాఖ్యం, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం అంటే భగవంతునికి పూర్తిగా శరణాగతి ఇవ్వడం అనమాట. అంటే మన జీవితంలో కష్టాలు రాని, సుఖాలు రాని, కొంచెమంది పోవడని, కొంచెమంది తిట్టని, ఎటువంటి పరిస్థితులు అయినా కానీ వేటికి కూడా చెల్లించిపోకుండా భగవంతుని పట్ల పూర్తి శరణాగతి తీసుకోవడం, దాన్ని ఆత్మ నివేదనం అంటారు అనమాట. అలా 9 రకాల భక్తులు ఉన్నాయన్నమాట. ఆ భక్తి మార్గాన్ని చేయడం భక్తి యోగం కిందకి వస్తుంది అనమాట. సో అన్ని భక్తులలోకెల్లా ఇప్పుడు కర్మయోగం చేశారనుకోండి, కర్మయోగం చేసిన వాళ్ళు మోస్ట్లీ అంటే చాలా వరకు కూడా వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోతారు అనమాట. ధ్యాన యోగం చేసిన వాళ్ళు చూపిస్తాను చూడండి. చూసారు ఇక్కడ, ఇది ఈ భౌతిక ప్రపంచం అన్నది. ఈ భౌతిక ప్రపంచంలో కర్మయోగం చేసిన వాళ్ళు మ్యాక్సిమం తీసుకెళ్ళి స్వర్గలోకంలోకి వెళ్తారు, బ్రహ్మలోకం వరకు వెళ్తారు అనమాట. జ్ఞానయోగం చేసిన వాళ్ళు ఈ భౌతిక ప్రపంచాన్ని కూడా దాటేసేసి ఈ బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది అనమాట. జ్ఞానయోగం కానీ ధ్యానయోగం చేసిన వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళు ఎక్కడైతే ధ్యానం చేశారో అటువంటి లోకానికి వెళ్తారు. కానీ భక్తి యోగం చేసిన వాళ్ళు ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి కైలాసం కానీ, వైకుంఠం కానీ, గోలోక వృందావనం కానీ అటువంటి లోకాలకు వెళ్తారు అనమాట.
సో ఏ లోకంకి వెళ్ళినా కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ పునర్జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ మోక్షంకి వెళ్ళినా కానీ ఒకానొక టైం తర్వాత ఆ వ్యక్తికి ఎప్పుడైతే నేను కూడా ఎంజాయ్ చేయాలి, నాకు ఈ మోక్షంలో ఉండే ఆనందం నాకు సరిపోవట్లేదు అన్నప్పుడు మళ్ళీ తను వచ్చేసి మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఎవరైతే వైకుంఠం గాని, గోలోక బృందం గాని వెళ్ళిపోతారో అటువంటి వ్యక్తులు మళ్ళీ పునర్జన్మ అనేది తీసుకోరు. అది భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడనమాట. సో, అలా మనం ఎప్పుడైతే అకర్మ చేస్తామో మనకి ఈ ఈ భౌతిక విషయాల భౌతిక ప్రపంచంతో పట్ల ఏ సంబంధం లేకుండా మనం ఈ ఈ కర్మను తప్పించుకొనేసేసి మనం కర్మ ఫలితాలని మంచి కర్మలు గాని, చెడు కర్మలు గాని వాళ్ళని తప్పించుకొని మనం వెళ్ళి భగవద్ధామం వెళ్ళిపోతాం. సో, అందుకనేసి ఈ మానవ జీవితం అనేది మనకి ఒక రైల్వే జంక్షన్ లాంటిదనమాట. ఈ మానవ జీవితంలో మనం ఎక్కడికెళ్తున్నాము అనేది ఇప్పుడు మనం ఒక రైల్వే స్టేషన్‌కెళ్తాము. ఒక బాంబే గాని, హైదరాబాద్ గాని, సికింద్రాబాద్ గాని అటువంటి రైల్వే జంక్షన్ లేకపోతే ఏదైనా ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినప్పుడు చాలా చాలా ప్లేన్‌లుంటాయి. చాలా చాలా ట్రైన్‌లుంటాయి గదా! మనం ఎక్కడ టికెట్ తీసుకున్నాము, ఏ ట్రైన్ తీసుకున్నాము, దాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్తున్నామో డిసైడ్ అయిపోతది. అవునా? ఇప్పుడు కొంచెంమంది ఈ మానవ జీవితం అనేది ఒక రైల్వే జంక్షన్ లాంటిదనమాట. సో, మనం చేసే పనులు మనం భక్తి మంచిగా చేసామనుకోండి, మనం వైకుంఠ లోకానికి టికెట్ తీసుకున్నట్లయితదనమాట. మనం మంచి కర్మలు చేసామనుకోండి, మనం స్వర్గలోకానికి టికెట్ తీసుకున్నట్టయితదనమాట. హ్మ్. స్వర్గలోకంకి వెళ్ళే ట్రైన్‌లో కూర్చున్నట్టయితది. లేదా మనం చెడు కర్మలు చేశాము. మాంసం, మద్యాహారం, వ్యభిచారము అటువంటి పనులన్నీ చేస్తున్నాము. మనం నరకలోకానికి టికెట్ తీసుకున్నట్టయితదనమాట. సో, అంటే మానవ జీవితం అనేది ఒక డిసైడింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఎటువంటి ఫలితాన్నైనా మనం పొందగలం అన్నమాట. సో, అందుకే మనం ప్రతి ఫలితం గూడా మనకి చాలా టెంపరరీ. స్వర్గము, నరకము ఈ భౌతిక ప్రపంచంలో డబ్బు సంపాదించడము, లేదా ఆస్తులు సంపాదించడం అవన్నీ గూడా టెంపరరీ. కొన్ని రోజులుంటాయి. తర్వాత వెళ్ళిపోతాయి. అందుకే మనం ఎప్పుడైనా గాని మనం పర్మనెంట్ రిజల్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. దానికి ఏం చేయాలంటే మనం భక్తి చేయాలి. భక్తి చెప్పాను కదా! శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. భగవంతుని భగవంతుని నుంచి వినడము, భగవద్గీత ఇటువంటి క్లాసులు వినడము, భాగవతం వినడము, తర్వాత భగవంతుని నామాన్ని జపించడం. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 2 రౌండ్‌లో, 4 రౌండ్‌లో, 16 రౌండ్‌లో మినిమమ్ చేస్తే అది మనకి భగవద్ధామం వెళ్ళిపోవడానికి మనకి ప్రిపేర్ చేస్తదనమాట. సో, మామూలుగా శాస్త్రాలు ఏం చెప్తాయంటే లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్. అంటే మనం మన జీవితాంతం ఎటువంటి పనులు చేశామో అవన్నీ కూడా మనం వచ్చే జన్మ ఎటువంటి జన్మ రాబోతుంది అనేదాన్ని అవి నిర్ణయిస్తాయన్నమాట. కృష్ణుడు భగవద్గీతలో అంటాడు, యం యం వాపి స్మరన్ భావం తయత్యంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. అంటే యం వాపి స్మరన్ భావం అంటే నువ్వు చనిపోయేటప్పుడు దేన్నైతే స్మరిస్తావో, దేన్నైతే ఎక్కువగా స్మరిస్తావు, మనం దేన్ని ఎక్కువ స్మరిస్తాము? మన జీవితాంతం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచించి, ఎక్కువగా మనం ఇన్వెస్ట్ చేస్తామో దాని గురించి స్మరిస్తాం. ఒక వ్యక్తి ఎక్కువ కుటుంబం గురించి ఆలోచించి, నా పిల్లలు, నా భార్య, నా నా ముని మనవళ్ళు, నా ఆస్తి అని ఎక్కువ కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తి ఏం చేస్తాడంటే, మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అదే కుటుంబంలో మళ్ళీ జన్మ తీసుకుంటాడు. అంటే తన యొక్క కర్మ గూడా ఉండాలన్నమాట. తన యొక్క మంచి కర్మ అంటే మానవ జీవితం రావడానికి తనకు తగినంతగా మంచి కర్మ ఉంటే తను వచ్చేసి మళ్ళీ అదే కుటుంబంలో పుడతాడు. అందుకే మనం చూసుంటాం గదా! మనవడు తన తాతలాగా ఉన్నాడు, లేకపోతే తండ్రిలాగా ఉన్నాడనేసి. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు అంటారు గదా! తనకన్నీ తాత పోలికలొచ్చినాయి. తనకన్నీ గూడా తండ్రి పోలికలొచ్చాయంటారు. అలా వచ్చే జన్మలో పుడతాడు. అలా గాకుండా ఒక వ్యక్తికి తగినంత పుణ్యకర్మ ఉండేసి తను స్వర్గలోకానికి స్వర్గలోకం గురించి ఆలోచించాడనుకోండి, స్వర్గానికి వెళ్ళిపోతాడు. బ్రహ్మలోకం గురించి అయితే బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. అంటే మనం ఆలోచించడం అనేది మనం అప్లికేషన్ పెట్టడం లాంటిదనమాట. ఒక వ్యక్తి హోటల్‌లోకెళ్ళినప్పుడు తన దగ్గర ఎంత డబ్బుంది? తన దగ్గర 10,00,000 ఉంటే 5 స్టార్ హోటల్‌కెళ్తాడు. తన దగ్గర ఒక 10,000 ఉంటే
ఒక చిన్న హోటల్ ఏదో రోజుకో 1000 రూపాయలు 500 రూమ్ ఇచ్చే హోటల్కి వెళ్తాడు. లేదా తనకు అస్సలు తన దగ్గర డబ్బులు లేవంటే రోడ్డు మీద ఏదో ఫుట్పాత్ మీద పడుకుంటాడు. అంటే మనం చేసే పుణ్యకర్మను బట్టి మనం ఏ స్టేజ్కి వెళ్ళాలనేది నిర్ణయింపబడుతుంది అనమాట. అంటే మనకు మనకు ఆ లాస్ట్‌లో మనకొచ్చే మానసిక స్థితి అంటే కానీ మనం భగవద్ధాం వెళ్ళిపోవడానికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఎవరైనా ఎప్పుడైనా గాని యాహ్, ఎన్ని పాపాలు చేసినా గాని ఒక వ్యక్తి భగవంతుని నామాన్ని స్మరించేసి, భగవంతుని గురించి ఆలోచించేసి చనిపోయేటప్పుడు భగవంతుడినే ధ్యానం చేశాడనుకోండి, తను ఆటోమేటిక్‌గా వైకుంఠ లోకం గాని, భూలోక బృందం గాని వెళ్ళిపోతాడు. అది ఎలా అంటే మనం స్టార్టింగ్‌లో ఒకటి చెప్పుకున్నాం గుర్తుందా? ఆహ్, ఒక వ్యక్తి ఆహ్, మన మనం ఈ భౌతిక ప్రపంచంలో మన జన్మ ఎటువంటిది? ఒక ఒక పిల్లవాడు తప్పిపోయి ఆహ్, రోడ్ల మీదకొచ్చినప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నట్లాంటిదనమాట. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? కొంచెం పెరిగి పెద్దగయిన తర్వాత ఆహ్, ఎవరి దగ్గరనో డబ్బులు అప్పు తీసుకుంటాడు. లేదా ఏదో బిజినెస్ చేయడానికి ట్రై చేస్తాడు. అన్నీ లాసొస్తాయి. అన్నీ నష్టాలొచ్చేస్తాయి. వ వ ఊర్లో చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. కానీ ఎప్పుడైతే ఈ పిల్లవాడు ఏం చేశాడు? తన యొక్క తండ్రి చాలా గొప్ప ధనవంతుడు. హ్మ్. సో, నేను గో నాకీ ఇప్పుడు తన తండ్రి గురించి తెలుసుకొనేసి రిటర్న్ ఇంటికెళ్ళిపోయాడనుకోండి. వెళ్ళిపోతే ఏమైతుంది? తనకుండే అప్పులన్నీ కూడా వాళ్ళ తండ్రి తీర్చేస్తాడు. అవునా? అలాగే మనం చేసే కర్మలన్నీ గూడా ఒక మనం వి వి వివిధ వివిధ రకాల వివిధ జంతువులకి, వివిధ దేవతలకి, వివిధ గురువులకి, ఆచార్యులకి అందరికి గూడా ఒక అప్పు కిందే అన్నమాట. అంటే ఒక కర్మ ఆహ్, క వ కర్మ బంధనంలో కర్మ ఒక ఒక పుణ్యకర్మ గాని, పాపకర్మ గాని మనల్ని బంధించేస్తదన్నమాట. ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఈ కర్మలన్నీ నాకొద్దు. నేను భగవద్ధామం వెళ్ళిపోవాలనుకుంటున్నానంటే, అప్పుడు మనం భగవద్ధామం వెళ్ళిపోయినప్పుడు, మనకు సంబంధించిన కర్మలన్నీ గూడా మనకి భగవంతుడు తీర్చేస్తాడనమాట. అంటే, మన జీవితంలో ఉండే కర్మని తీసేసే అధికారం ఎవరికుందంటే, కేవలం భగవంతునికి మాత్రమే ఉంది. అంటే, మనం ఎప్పుడైతే భక్తి మార్గంలోకొస్తామో, అప్పుడే మనం కర్మకు అతీతంగా అయిపోతాం. అంటే, అప్పుడు మనకు కర్మ ఎటువంటి ఫలితాన్ని మన జీవితంలో ఇవ్వదు. అందుకే మనం ఏం జేయాలి ఇప్పుడు? మనం చేసే పనులు మన డ్యూటీలు మనం జేయాలి. చేస్తూ దాంతో పాటు మనం భగవంతుని గురించి స్మరిస్తూ, ధ్యానిస్తూ భగవంతుని యొక్క భక్తి జేయాలన్నమాట. గురూజీ ఒక చిన్న ఒక్క నిమిషం అమ్మా. ప్రశ్న. ఇంకో 2 మినిట్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత క్వెషన్‌లు అడుగుతాను. సరేనా? ఓకే సార్. అన్నీ నోట్ జేసి పెట్టుకోండి క్వెషన్స్ అన్నీ గూడా. ఓకే. సో, అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఏమంటాడు? ఆ బ్రహ్మ భువనాలోక ఆవర్తనార్జున మాముపేతుతు పునర్జన్మ మాముపేతుతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. అంటే బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం వరకు గూడా అన్ని లోకాల్లో గూడా ఈ పునరభిమనం మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం జరుగుతుంది. కానీ ఎవరైతే నా ధామంలోకి నా నా ఆహ్, అంటే నా లోకంలోకి వస్తారో వాళ్ళకి ఈ చావు అనేది ఉండదు అని చెప్తాడన్నమాట. సో, మనం అటువంటి స్టేజ్‌కి వెళ్ళాలని మనం వి హావ్ టు యాస్పైర్ ఫర్ దట్. ఓకే. ఇంకేంటి? మాముపేతది పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఈ ఈ ఈ భౌతిక ప్రపంచంలో జన్మ ఎటువంటిది? దుఃఖాలయం అశాశ్వతం. అంటే ఎప్పుడు గూడా దుఃఖాలుంటాయి. హ్మ్. ఏది గూడా శాశ్వతం కాదు. అందుకే మనం ఇక్కడ పర్మనెంట్‌గా సుఖంగా ఉండలేము. అది మనం తెలుసుకోవాలి. అందుకే మనం ఈ భౌతికం ఈ ఈ ఈ ఇక్కడ మనం చేయాల్సిన పనేంటంటే, ఈ కామ, క్రోధ, లోభ, మద, మత్సరం ఈ ఈ 6 అరిషడ్ వర్గాల నుంచి మనల్ని మనం రక్షించుకొని, మన మనసుని భగవంతుని భక్తిలో పెట్టాలి. దాంట్లో ఏమైతుంది? అందుకే గురువుని ఆశ్రయించేసి, గురువు యొక్క ఆదేశానుసారం మనం భక్తి చేస్తే ఒక సాధన చేసేసి జపం ఒక మంచి మంచి భక్తియుత సేవలు చేసి
మనం భగవద్ధాం వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. దానికి అన్నిటికంటే సులభమైన మార్గం ఏంటంటే ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం అనమాట. భగవంతుని నామాన్ని పదే పదే తీసుకోవడం. ప్రతి దానికి కూర్చున్నా, లేచినా, ఎవరితో మాట్లాడుతున్నా, లేచిన వెంటనే లేకపోతే పడుకునే ముందు ఏ పని మొదలుపెట్టినా భగవంతుని నామాన్ని తీసుకోవడం. హరే కృష్ణ రామ గోవింద అది ఏదో నామాన్ని. అన్నిటికంటే పవర్ఫుల్ నామం ఏంటంటే ఈ హరే కృష్ణ మంత్రం. రోజు జపం చేయాలి మర్చిపోకుండా. ఇదొక నియమంలా పెట్టుకోవాలి, నేను రోజు ఈ జపం చేస్తాను అనేసి. అలా చేయడం వల్ల ఏంటంటే మనం ఆటోమేటిక్గా ఈ కర్మకి అతీతంగా వెళ్ళిపోయేసి మనం ఈజీగా భగవద్ధాం వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంతటితో ఈ కర్మ గురించి మనకి అయిపోయింది. ఒక్క నిమిషం ఆగండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగండి ఇప్పుడు. ప్రభుజీ ఓకే కానీ మీరు అడగండి. ఇప్పుడు మీరు కర్మఫలం గురించి చెప్పారు కదా ప్రభుజీ. ఇప్పుడు ఒక వంశంలో ఒకతను తప్పు చేస్తే 7 తరాల వరకు ఆ కర్మ ఫలితం అనుభవిస్తారు అంటారు. అది ఎందుకు అట్లా సాధ్యం అవుతుందా? నిజమేనా? అది ఒక రకంగా కరెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మీ వాయిస్ వస్తలేదు. చెప్పండి. ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు వినబడుతుంది. సో ఒక వ్యక్తి ఇప్పుడు ఒక కుటుంబంలో పుట్టాడు అనుకోండి, ఆటోమేటిక్గా తనకి కొన్ని సుఖాలు వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు ఒక అంబానీ కుటుంబంలో పుట్టిన పిల్లవానికి ఆటోమేటిక్గా ఏం చేయకుండానే తనకి ఎన్నో ఆస్తులు వచ్చేస్తాయి. అవునా? అంటే మంచి సంపన్న కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఆటోమేటిక్గా ఆస్తులు వచ్చేస్తాయి, పేరు వచ్చేస్తుంది, పరపతి వచ్చేస్తుంది, ఒక అధికారం వచ్చేస్తుంది. ఎందుకంటే తను ఆ కుటుంబంలో పుట్టాడు కాబట్టి అంతే. తను ఆ కుటుంబం పుట్టడానికి ఎవరు ఇచ్చారు ఆ పుట్టుక అంటే తన యొక్క కర్మ ఫలితం వల్లనే తను ఆ కుటుంబంలో పుడతాడు అనమాట. సో మనం భక్తి కూడా ఒక వ్యక్తి మీరు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి భక్తి చేయడం వల్ల ఆ వ్యక్తికి సంబంధించిన 14 జనరేషన్స్, అంటే 14 తరాలు ముందు 14 తరాల వెనుకల వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమంటే మోక్షం అనేది వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ వ్యక్తి ఇక్కడ భక్తి చేయడానికి పరోక్షంగానో పరోక్షంగానో కారణం కాబట్టి వాళ్ళు. సో అందుకే మనము కుటుంబంలో ఒక వ్యక్తి చేసే పనుల వల్ల అందరు కూడా మంచి భక్తి, ఎస్పెషల్లీ భక్తి చేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది. కానీ పుణ్యకర్మలు పాపకర్మలు చేయడం అనేది, పుణ్యకర్మలు పాపకర్మలు కొంతవరకు కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే మ్యాక్సిమం ఒక జన్మ వరకు ఎఫెక్ట్ చూపిస్తాయి. కానీ మ్యాక్సిమం ఒక వ్యక్తి చూడండి, ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్ళేసేసి డాక్టర్ అయ్యాడు అనుకోండి. డాక్టర్ అవడం వల్ల ఏంటంటే వేరే కుటుంబ సభ్యులకు అందరికీ కొంచెం ఫ్రీ ట్రీట్మెంట్ కానీ లేకపోతే కొంచెం ఫ్రీ కన్సల్టేషన్ కానీ దొరుకుతుంది. కానీ తను డాక్టర్ అయ్యాడు కాబట్టి నేను వెళ్ళి సర్జరీ చేస్తా అంటే వేరే కుటుంబ సభ్యులు చేయలేరు. ఎందుకంటే తన క్వాలిఫికేషన్ ఉంటుంది, మనకు క్వాలిఫికేషన్ ఉండదు. అలాగే మన కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మంచి పనులు చేయడానికి చెడు పనులు కానీ చేయడం వల్ల అటువంటి పుణ్యం కానీ పాపం కానీ కొంచెం వరకు వస్తుంది. కానీ ఎవరైతే కుటుంబంలో వ్యక్తి భక్తి అనేది చేస్తారో ఆ భక్తి చేయడానికి మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమవుతాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఫలితం వచ్చేస్తుంది. అందుకే శాస్త్రాలు ఏమంటాయంటే, ఇప్పుడు భర్త మంచి భక్తి చేశాడు అనుకోండి, దాంట్లో 50% భార్యకు వచ్చేస్తుంది అంటారు అనమాట. అంటే భర్త దాంట్లో నుంచి 50% తీసేది భార్యకి ఇవ్వరు. భర్తది 100% ఆయనకు 100% ఉంటుంది. కానీ ఈమె ఏం చేయకుండా కేవలం భర్తని సపోర్ట్ చేసింది కాబట్టి భార్యకి 50% వచ్చేస్తుంది. మళ్ళీ 50% నాకు 50% అంటే లేదు, నువ్వు ఇంకా కావాలంటే తను సొంతంగా భక్తి చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు భర్త జపం చేస్తున్నాడు, భర్త క్లాస్కి వెళ్తున్నాడు, ఇట్లా భగవద్గీత వింటున్నాడు, దానివల్ల కొంచెం పుణ్యం ఆమెకు, కొంచెం భక్తి సుకృతి ఆమెకు వస్తుంది. కానీ ఈమెకి ఫుల్ 100% రావాలంటే తను కూడా భక్తి చేయాలి, తను కూడా జపం చేయాలి. అందుకే ఎవరి సాధన వాళ్ళది. కానీ ఆ సాధకుని కుటుంబంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మోక్షం వరకు వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంటుంది. కానీ అంతకు పైగా అంటే భగవద్ధాం వెళ్ళిపోవడానికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క సొంత
ఫ్రీ విల్ అంటే వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని ఇప్పుడు మనం ఇక్కడ జన్మ తీసుకున్న ప్రతి జీవికి ఒక రకమైన స్వాతంత్రం ఉంటుందన్నమాట. వాళ్ళు ఆ స్వాతంత్రాన్ని ఎలా యూజ్ చేసుకున్నారో దాన్ని బట్టేసి తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడ డిసైడ్ అయిపోతారనమాట. అర్థమైందా? అంటే వంశంకి వర్తిస్తది అంటారు కదా ఇప్పుడు చెప్పాను కదా, ప్రభుజీ. చెప్పాను అదే కదా. వంశం అంటే మగ పిల్లలకే వర్తిస్తుంది, అంటే ఆడపిల్లలకు లెస్ అన్నమాట, లేదు లేదు మైనస్ అయిపోతుంది. లేదు లేదు అట్లేం లేదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి ఒక్కరు అన్నమాట. ఇప్పుడు మీరు 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 ఆడవాళ్ళు మీరు మంచి భక్తి చేశారనుకోండి, మీ మీ ఇంకా మగవాళ్ళైతే కేవలం తన కుటుంబం వరకే అవుతుంది. ఆడవాళ్ళైతే పుట్టింటి వాళ్ళు అత్తవారింటి వాళ్ళు ఇద్దరు కూడా ఉద్ధరింపబడతారు. ఓకే గురూజీ. అది తప్పు. అది ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళ ఆడవాళ్ళ వల్ల ఇద్దరు కూడా ఉద్ధరింపబడతారు. ఆడవాళ్ళు భక్తి చేయడం వల్ల. మగవాళ్ళు భక్తి చేయడం వల్ల ఏంటంటే తన కుటుంబం అంటే 14 తరాలు అటువైపు 14 తరాలు ఇటువైపు వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఎవరికైనా? ప్రభుజీ హలో. చెప్పండి. ప్రభుజీ నాది కూడా సేమ్ క్వశ్చన్ ఉండే, యాన్సెస్ట్రల్ కర్మ అని ఎలా ప్యాటర్న్ ని రికగ్నైజ్ చేసి మనము ఇక్కడితోనే మనం ఏమైనా ఎండ్ చేసేది ఉందా అని నా క్వశ్చన్ ఉండే. అంటే ఇప్పుడు నా జన్మ నాతోనే ఏమన్నా కర్మలున్నా ఎలా రికగ్నైజ్ చేయాలి? ఐ వాంట్ టు వర్క్ హార్డ్ అండ్ డూ ఇట్. దానికి అంటే మీరు అన్నట్టు అదే కృష్ణ లీలలో ఉంటే ఇలా అవుతుందా, మనం ఎండ్ చేయొచ్చా, ఎంతో కష్టపడతానన్నమాట అని నా క్వశ్చన్ ఉంది. సేమ్ నాకు ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇట్స్ కొద్ది కష్టంగా ఉంది, చాలా కాన్షియస్ గా ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉందన్నమాట కొన్ని ప్యాటర్న్ బ్రేక్ చేయాలంటే. సో అందుకని అడుగుదామని. అదే మాతాజీ, ఇప్పుడు మనం పూర్వం చేసిన కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాము, కానీ ఇప్పుడు చేసే ఫలము మనం ఫ్యూచర్ అనుభవిస్తాము. సో అందుకే ఎటువంటి ఘోర కర్మ అయినా కానీ భగవంతుని నామాన్ని జపం చేయడం, భగవంతుని భక్తి చేయడం వల్ల ఆటోమేటిక్ గా దాని నుంచి బయటకు వచ్చేస్తాం. భగవంతుని నామం కాంట్రాక్ట్ చేయాలని, భగవంతుని నామం తీసేయాలని కర్మ అనేది అసలు ఉండదు. మీరిద్దరు ఆడండి. అర్థమైందా? ప్రభుజీ విన్నాను ప్రభుజీ. సో అందుకే మనం అంటే అన్నిటికంటే ఈజియెస్ట్ ప్రాసెస్ మనం కర్మ యొక్క ఫలితాన్ని మనం కర్మ నుంచి బయటికి రావాలంటే, ఇప్పుడు ఎవరు ఎటువంటి స్టేజ్ అయినా కానీ దీనికి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి లేవు. ఎటువంటి పరిస్థితులు అయినా కానీ భగవంతుని నామాన్ని తీసుకోవచ్చు. భగవంతుని నామానికి భగవంతునికి తేడా లేదు. అంటే మనం భగవంతుని నామాన్ని జపిస్తున్నప్పుడు కృష్ణనామాన్ని జపిస్తే మనం కృష్ణునితో పాటు ఉన్నట్లే అనమాట. హరే కృష్ణ అంటే ఎవరు? రాధాకృష్ణ ఇద్దరు. హరే కృష్ణ అంటే రాధాకృష్ణ లాంటిది అనమాట. హరే అంటే రాధారాణి, కృష్ణ అంటే కృష్ణుని యొక్క రాధారాణి అని అర్థం. రామ అంటే బలరాముడు, అంటే గురుతత్వం అన్నమాట అది. సో మనం ఇక్కడ ఈ హరే కృష్ణ మంత్రంలో రాధారాణి, కృష్ణుడు, గురువు ముగ్గురు చేస్తారనమాట. అందుకే ఇది చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇది కలిసంతరణ ఉపనిషత్తులో కూడా ఉంది ఈ మంత్రం. సో మనకు ఉండే ఎటువంటి కర్మలైనా కూడా ఈ హరే కృష్ణ మంత్రం మనకి బయటపడేస్తుంది. సరే గురుజీ, అదే అర్థమైంది. కానీ ఇంకొక క్వశ్చన్ గురుజీ, మనము ఇవన్నీ వారం వింటూ కాన్షియస్ గా ఎవ్రీడే డెసిషన్స్ లో నేను చాలా ఇన్వాల్వ్ చేసుకుంటున్నాను. ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏమైతుందంటే ఒంటరితనం వస్తుంది ప్రభుజీ. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది ఎక్కడ ఇదంతా, ప్రతి దాంట్లో మనకి ప్యాటర్న్ అర్థమైనప్పుడు అసలు సమాజంలో కలవద్దనే ఫీలింగ్ వస్తుంది. దాన్ని నాకే అర్థం అవట్లేదు ఎలా తీసుకోవాలి ఏంటి అంటే. మనం అంత అర్థమైంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, మద్యం తినకూడదు, మాంసం తినకూడదు అనేసి. మనం అందరం పార్టీకి వెళ్ళాము, అందరేమో మంచిగా మందు తాగుతుంటారు, లేకపోతే అందరం మాంసం తింటుంటారు.
మనం అక్కడ వెళ్ళేసి మనం ఒక్కరు ఉండలేము. అంటే ఇప్పుడు అన్నిటికీ ఒక ఆల్టర్నేట్ ఉంటుంది మాతాజీ. మనకు కృష్ణుడు మనకు ఆ ఇంటెలిజెన్స్ ఇస్తాడనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు మంచి భక్తులు అనుకోండి, భక్తులతోటి మంచిగా కృష్ణ కథలు, భగవద్గీత, భాగవతం అటువంటివి డిస్కస్ చేస్తాం. అవును. లేదు మనం కొంచెం మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఇది చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి ఆ వినే మనస్తత్వం గాని, ఆ మెంటాలిటీ గాని ఉండదనమాట. సో, అవును. వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు కేవలం వాళ్ళకుండే స్థితికి జస్ట్ మర్యాద ఇచ్చేసేసి, ఎంత వీలైనంత అంటే ఎంత మినిమల్‌గా వీలైతే అంత డీల్ చేసేసేసి, ఆ పనిని నడిపిచ్చేసేసి హుహు. బయటకొచ్చేసేసి మళ్ళీ మనం ఇక్కడ షెల్టర్ తీసుకోవాలి. సో, చైతన్య మహాప్రభు ఏమంటాడంటే ఈ భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి ఎలా ఎలా భక్తి చేయాలంటే ఒక ఆహ్, ఒక లవర్ అండ్ పారామోర్ అంటే ఆహ్, ఒక ఈ ఈ దీన్ని మీలా కేవలం అంటే ఈ భావం మీద పెట్టండి. కానీ కేవలం లిటరల్‌గా తీసుకోకండి. ఒక పెళ్ళైన ఒక ఒక పెళ్ళైన అమ్మ ఆమె పెళ్ళైన ఆడామె తను హుహు. భర్తతో కాకుండా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుందనుకోండి. ఒక హ్మ్. లవర్ పెట్టుకోండి. అంటే ఔట్‌సైడ్ ఆఫ్ మ్యారేజ్ ఒక లవర్ మెయింటైన్ చేస్తుంది. పారామోర్ అంటారనమాట వాళ్ళని. తన యొక్క మనస్థితి ఎలా ఉంటుందంటే, ఈ ఈ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ వంట చేయడము, తుడవడము, పెట్టడము, పిల్లల్ని చూసుకోవడం అన్నీ కూడా ఉంటుంది. డ్యూటీస్ పక్కాగా చేస్తుంది. చేసేసి ఎంత 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 పక్కా చేస్తదంటే ఎవ్వరికి కూడా అనుమానం రాకుండా చేస్తదనమాట. హ్మ్. చేసేసేసి కానీ తను చేస్తున్నంత సేపు తన మనసంతా ఎక్కడుంటుందంటే, తన యొక్క లవర్ మీద ఉంటుందనమాట. హ్మ్. ఇది గోపికలకి ఇది బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే గోపికలు యాహ్! గోపికలకి పెళ్ళిళ్ళు అయిపోయుంటాయి. పిల్లలు పుట్టుంటారు. వాళ్ళందరూ ఉంటారు. కానీ వాళ్ళు ఇంట్లో చేసే ప్రతి పనిని కూడా పక్కాగా చేస్తారు. వాళ్ళ యొక్క యాస్ ఎ మదర్, యాస్ ఎ వైఫ్ అన్నీ కూడా పక్కాగా చేస్తారు. కానీ వాళ్ళ మనసంతా ఎక్కడుందంటే కృష్ణుడిని కలవాలి, కృష్ణుడిని చూడాలి. ఆ! కృష్ణుడు ఇప్పుడు వచ్చే టైం అయింది. పనులన్నీ చేసుకొని వెళ్లి నిల్చొని కూర్చొని కృష్ణుడిని చూడాలి. అటువంటి ధ్యాస అంతా కూడా అక్కడే ఉంటుందన్నమాట. సో, అటువంటి భక్తి మనం జేయాలన్నమాట. ఎందుకంటే మనం మన శరీరం ఇక్కడుండొచ్చు. మనం ఫిజికల్‌గా ఇక్కడుండొచ్చు. కానీ మన మనసు మాత్రం ఎప్పుడు కూడా భగవంతుని పట్ల ఉండాలి. ఇప్పుడు మనం చూడండి అందరూ మన చుట్టుపక్కలంతా కూడా నాన్ డివోటీస్. వాళ్ళ భక్తిలో వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఆ! సో, కానీ మనకు కుటుంబ పరిస్థితుల వలనో లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గానో, ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ గానో మనం ఆఫీస్‌కెళ్తాము. ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఎవరు గూడా భక్తిగా ఉండరక్కడ. అందరూ గూడా మెటీరియలిస్టిక్‌గా ఉంటారు ఆఫీస్‌లో. ఎప్పుడు రాజకీయాలు అవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళని డీల్ చేసే విధంగా వాళ్ళు డీల్ చేయాలి. డీల్ చేసేసి ఎప్పుడైతే మనం అక్కడి నుంచి బయటకొచ్చేస్తామో కానీ మన మనసంతా కూడా వాళ్ళతో డీల్ చేసేటప్పుడు కూడా మన మనసు మాత్రం భగవంతుని మీదనే ఉండాలి. దానివల్ల ఏంటంటే ఆహ్, ఈ కాన్షియస్‌నెస్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు ఇస్కాన్ స్థాపించినప్పుడు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. చైతన్యం అంటే మన యొక్క కాన్షియస్‌నెస్ ఎలా ఉంది? అది ఇంపార్టెంట్. మనం ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం అని గాదు. మన కాన్షియస్‌నెస్ పక్కాగా ఉందా లేదా అనేసి. అందుకే కృష్ణుడు అంటాడు కదా! యం యం వాపి స్మరన్ భావం. ఎవరైతే మనసు ఎవరి మనసైతే భగవంతుని మీద ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్‌గా రక్షించబడతారనమాట. అందుకే మనం ఏం చేస్తున్నాం అనేది గాదు. మన మనసు ఎక్కడుందనేది ఇంపార్టెంట్. సో, మనం సరే గురూజీ. ఎక్స్టర్నల్లీ ఎక్కడైనా ఉండొచ్చు. ఎటువంటి పరిస్థితిలోనైనా ఉండొచ్చు. కానీ మన మనసు అంటే మనకు కొన్ని ఉంటాయి కర్మలు. పాపకర్మలుంటాయి. ఆ పాపకర్మలు అంటే అటువంటి వాళ్ళతో ఉండాల్సొస్తుంది కొన్నిసార్లు. కానీ అవును. మనం ఉన్నా గాని మనం ఎప్పుడు కూడా మన ధ్యాస అంతా కూడా మనం భగవంతుని పట్లే ఉండాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అటువంటి స్థితిలో నుంచి బయటకొచ్చేసేసి మళ్ళీ రిటర్నొచ్చేసి ఇంటికొచ్చేసి ఇంక మళ్ళీ భగవంతుని నామాన్ని జపం చేయడం గాని, ధ్యానం చేయడం గాని, సేవ చేయడం గాని దాంట్లో మునిగిపోతే మనం ఆటోమేటిక్‌గా మనల్ని మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అవును. అవును. సరే గురూజీ. థాంక్ యూ సో మచ్. ఇంకెవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ హరే ప్రభుజీ. చెప్పండి మాత. సో నాన్ వెజ్ తినడం అన్నది మాకు యాన్సిస్టర్స్ నుంచి కంటిన్యూ అయితుంది. లైక్ పేరెంట్స్ కూడా అలవాటు చేయడం అలా.
ఎప్పుడైతే దాని ఇంపార్టెన్స్ తెలిసిందో నాన్ వెజ్ తినద్దు అని, సో నేను 2 years అవుతుంది నాన్ వెజ్ తినక. అండ్ కంప్లీట్లీ స్పిరిచువాలిటీ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా ప్రభుజీ. లైక్ సో కర్మ, మీరు చెడు కర్మలోకి వెళ్తుంది నాన్ వెజ్ తినడం అని అన్నారు. సో నాకు తెలియక నేను తిన్నా, నాకు ఇంపార్టెన్స్ తెలిసింది, నేను మానేశాను 2 years నుంచి. సో ఆ కర్మ అనేది ఏదైతే తిన్నానో అది కర్మ అనేది ఎలా తగ్గించాలి, తగ్గడం ఉంటుందా? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, కొన్ని చోట్ల లైక్ గాడెసెస్ లైక్ ఎల్లమ్మ, పోచమ్మ, బాలమ్మ ఇలాంటి గాడ్స్కి వాళ్ళు కొంతమంది గోట్ని లైక్ మేకని కోడిని అలా ఆఫర్ చేస్తారు. అది స్పిరిచువల్గా వాళ్ళకి కరెక్ట్. సో నా క్వశ్చన్ ఏంటంటే, అది అలా చేయొద్దు కదా, అది కూడా చెడు కర్మలోకే వెళ్తుంది కదా. అది స్పిరిచువల్గా అది కరెక్ట్ రిచువలా? సో ఈ 2 questions-కి క్లారిటీ ఇవ్వండి ప్రభుజీ. మీరు ఎప్పుడైతే ఇక అది చెడు అనేసి దాన్ని ఆపేశారో అప్పటితో మీ కర్మ మళ్ళీ కొత్త కర్మ అనేది ఆగిపోతుంది అక్కడనే. సో అందుకే మనం భక్తి చేయడం వల్ల ఏంటంటే, మనకు ఈ భక్తి ఏంటంటే, భక్తి ఒక కర్మ ఒక సీడ్ అనుకోండి. మనం ఒక చెడు కర్మ చేసిన ప్రతిసారి ఒక సీడ్ని మనం మన మనసులో నాటుకుంటున్నాం అనమాట. ఆ సీడ్ వల్ల మళ్ళీ ఇప్పుడు కలుపు మొక్కల యొక్క విత్తనాలు మనం నాటడం, మన మనసులో నాటుకోవడం వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం టైంకి ఆ కలుపు మొక్కలు అనేవి మొలకెత్తేసేసి పెద్ద వృక్షాలు అయిపోతాయి అన్నమాట. సో కానీ భక్తి ఏంటంటే, భక్తి అనేది ఒక ఫైర్ లాంటిది అనమాట. ఈ మనం భక్తి హరికృష్ణ మంత్రం జపం చేయడం, భక్తి చేయడం వల్ల ఈ ఫైర్ అనేది చెట్ల వేర్లని, చెట్ల బీజాలని కూడా దహించేస్తుంది అనమాట. ఒకసారి దహించేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎన్ని రోజులైనా కానీ ఇంకా అది మొలకలు ఎత్తవు. అందుకే మనం రెగ్యులర్గా భక్తి చేయడం వల్ల ఏంటంటే, మనం తెలుసో తెలియకో చేసిన కర్మలన్నీ కూడా వాటి యొక్క బీజాలతో సహా నాశనం చేసేస్తాయి అన్నమాట. సో రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇది రెండో క్వశ్చన్ ఏంటి, ఎల్లమ్మ పోచమ్మ కదా. సో కొంచెమంది దేవతల ముందు కూడా ఈ జంతు బలి ఇస్తుంటారు. ఆ జంతు బలి ఇచ్చేటప్పుడు ఎందుకు దేవతల ముందు ఇస్తారంటే, ఇప్పుడు మాంసాహారం అంటారు అన్నమాట దాని పేరు. మాంస అంటే, మాం అంటే నేను, సహ అంటే నాకు కూడా ఇదే గట్టి పట్టుగాక అని దేవత ముందు వెళ్ళేసేసి ఆ జంతువుని బలిస్తాం అనమాట. అంటే మనకు తెలుసు కదా, ఇండియాలో నాన్ వెజ్ ఏమంటారు తెలుసు కదా, ఏమంటారు? మాంసాహారం అంటారు ప్రభుజీ. మాంసాహారం అంటారు కదా. సో ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి. మాం అంటే నేను, సహ అంటే సమానమే, నాకు కూడా ఇటువంటి గతి పట్టుగాక అనేసేసి దేవత ముందు వెళ్ళేసేసి బలి ఇచ్చిన ప్రతిసారి ఏమంటారంటే, సరే దేవత కూడా ఏం చేస్తుంది, ఎవరు దేవత? దుర్గాదేవి, పోచమ్మ, ఎల్లమ్మ అన్నీ కూడా దుర్గాదేవి యొక్క అవతారాలే కదా. సో అప్పుడు మీరు ఏంటంటే, మీరు ఒక జంతువుని తీసుకెళ్ళేసేసి, అమ్మ నేను నా టంగుని అంటే నా రుచి కోసము ఈ జంతువుని చంపుతున్నా, సరే ఈ జంతువుని చంపుతున్నా అందుకనేసి నువ్వేం చేయాలంటే, వచ్చే జన్మలో ఈ జంతువుకు నన్ను చంపే రైట్ ఇవ్వు. నేను ఈ జన్మలో చంపేస్తున్నా, వచ్చే జన్మలో నాకు ఈ జంతువుని చంపే అధికారం నేను ఈ జంతువుకి ఇస్తున్నా అనేసి చెప్పినట్టు అనమాట. అని దుర్గాదేవి ఏమంటుంటే, సరే చంపేసుకో అనేసి వచ్చే జన్మలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక మేకపోతుని, ఒక గొర్రెనో మేకనో తీసుకెళ్ళేసి అక్కడ దుర్గాదేవి ముందు బలి ఇచ్చాడు అనుకోండి. వచ్చే జన్మలో దుర్గాదేవి ఏం చేస్తుంది, దుర్గాదేవికి ఆ గొర్రె అయినా తన బిడ్డనే, నువ్వైనా తన బిడ్డనే. తను ఏం చేస్తుందంటే, వచ్చే జన్మలో ఆ వ్యక్తికేమో గొర్రె శరీరం ఇస్తుంది, ఆ గొర్రెకేమో మనిషి శరీరం ఇస్తుంది. ఆ మనిషి శరీరం ఇచ్చిన తర్వాత ఆ అధికారాన్ని గొర్రెకి ఇస్తుంది అనమాట. గొర్రె మనిషి ఇప్పుడు పని జన్మలో గొర్రె కదా, ఇప్పుడు గొర్రె మనిషి అయినాడు. సో ఈ మనిషికి ఆ శరీరం ఆ అధికారాన్ని ఇస్తుంది. ఓకే, నీ కర్మని బట్టి నువ్వు ఈ జంతువుని చంపొచ్చు అంటది అనమాట. సో ఈ గొర్రె మనిషి వెళ్ళేసి మళ్ళీ ఆ మనిషి గొర్రెని చంపాడు అనుకోండి, మళ్ళీ వచ్చే జన్మలో ఏం చేస్తుంది, మళ్ళీ మనిషికి మనిషి శరీరం ఇచ్చేసి గొర్రె శరీరం ఇస్తుంది. మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అనమాట.
సో అంటే ఆ అధికారం అనేది ఆటోమేటిక్గా తనకు వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఈ గొర్రె మనిషి శరీరం తీసుకుంది కదా, ఆ గొర్రెకి చాయిస్ ఉంది, ఈ గొర్రెని చంపొచ్చు లేదా చంపకుండా వదిలేయచ్చు. చంపకుండా వదిలేస్తే ఏమవుతుందంటే ఆ సైకిల్ ఎక్కడితో బ్రేక్ అయిపోతుంది అనమాట. బ్రేక్ అయిపోయేసి ఆ మనిషి గొర్రె మనిషి అంటే గొర్రె మనిషి శరీరం తెచ్చింది కదా, ఇప్పుడు ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ అవుతాడు అనమాట. ఆ లెవెల్ నుంచి ఆ కర్మ సైకిల్ నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ ఈ గొర్రెని ఎవరో ఒకరు చంపేస్తారు మరి. సో అలా ఒక జంతువుని బలిచ్చిన ప్రతిసారి ఒక జంతువుని మన శాస్త్రాలు ఏమంటాయంటే, ఒక జంతువుని చంపినప్పుడు 6 మందికి దాని యొక్క ఫలితం వచ్చేస్తుంది. ఎవరికంటే ఆ జంతువుని అమ్మిన వానికి ఫస్ట్ ఒకటి, ఆ జంతువుని బలికి అంటే చంపడానికి అమ్మిన ఎవరైనా తీసుకెళ్ళేసి గొర్రెనో పొట్టేలునో లేకపోతే మేకనో వెళ్ళేసేసి ఇది నాకు డబ్బులు ఇవ్వండి, ఈ గొర్రెని తీసుకెళ్ళి చంపేసేయండి అనేసి ఎవరైతే అమ్ముతారో వాళ్ళకి, ఆ గొర్రెని చంపిన వాళ్ళకి, గొర్రె మాంసం తీసుకున్న వాళ్ళకి అంటే వండిన వాళ్ళకి, గొర్రె మాంసం వండిన వాళ్ళకి, గొర్రె మాంసం తిన్న వాళ్ళకి, ఈ 6 మందికి వాటి యొక్క ఫలితాన్ని ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇంకా అది ప్రకృతి నియమం. నేను ఇంకా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, ఇంకా నేనేం చేయలేను దాని గురించి. సో దానివల్ల బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంకా డూ ద నీడ్ఫుల్. అంటే ఇంకా మనకి ఇంకా అలాగనేసి మరి అన్ని గొర్రెల్ని అన్నిటి చంపుకుంటూ నేను భగవంతు నామాన్ని తీసుకుంటా అంటే అది భగవంతుని యొక్క నామం అక్కడ పనిచేయదు. ఎందుకంటే భగవంతుని నామం తెలిసో తెలియక చేసిన పనులకు పనిచేస్తా, కానీ తెలిసి నేను ఈ గొర్రెని చంపేస్తా, ఈ గొర్రెని చంపేసిన ప్రతిఫలాన్ని దీని నుంచి బయటపడాలని నేను హరినామాన్ని జపం చేస్తా అంటే అది కుదరదు. అటువంటి పనులు చేయకూడదు అనమాట. అర్థమైందా మాతాజీ? ఓకే విహారీ, అర్థమైంది ప్రభుజీ. కానీ ఇప్పుడు ఫంక్షన్స్ ఉంటాయి కదా ప్రభుజీ, ఇట్లా పోచమని చేస్తున్నారు అండి అని పిలుస్తారు. సో అలాంటి ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వద్దా? జస్ట్ అటెండ్ అయ్యి మొక్కి వచ్చేసేయాలి. వెళ్ళండి, వెళ్ళేసి దుర్గాదేవి ముందు వెళ్ళేసి, దుర్గాదేవి వైష్ణవి కాబట్టి, దుర్గాదేవి యొక్క కృష్ణ భక్తురాలు కాబట్టి తన దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేసి మంచిగా పూజ చేయండి, మంచిగా మంచి వెజిటేరియన్ ప్రసాదం పెట్టండి ఆమెకి, పూజ చేయండి, అక్కడికి వెళ్ళండి. కానీ ఈ చంపడము, చంపిని తినడము అటువంటి దాంట్లో అవాయిడ్ చేసేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఆ కర్మ మీకు అంటకూడదు అనమాట. తెలియకుండా తిన్నది. ఇప్పుడు నేను కూడా కొన్ని ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యాను, లైక్ బాలమ్మ, ఇట్లా ఎల్లమ్మ టెంపుల్ అట్లా. అయిపోయిన ఇప్పుడు తెలియకుండా చేసిన కర్మని మనం ఈ హరినామాన్ని ఒక్కసారి జపం చేయడం వల్ల వాటి యొక్క కర్మ అంతా కూడా వెళ్ళిపోతుంది. కానీ తెలిసి ఇంకా నేను దీన్ని చంపేసి ఇప్పుడు ఈ ఫలితాన్ని అనుభవించకుండా నేను హరినామా జపం చేస్తా అంటే కుదరదు అనమాట. అంటే విత్ నాలెడ్జ్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ. చూడండి, ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉంది, రెడ్ పడింది. రెడ్ పడితే అన్ని కార్లన్నీ ఆగేస్తాయి. కానీ ఒక కుక్కనో ఒక లేదా ఒక ఆవు అయితే రెడ్ సిగ్నల్ పడినా అట్లే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి. కానీ ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, మనుషులు అనుకోండి, మనుషులు రెడ్ సిగ్నల్ పడితే కార్ ఆపుకోవాలి అక్కడే. రెడ్ సిగ్నల్ పడినా కానీ వెళ్ళిపోతా అంటే అదే ఆ కుక్క వెళ్ళిపోతుంది కదా నేను కూడా వెళ్ళిపోతా అంటే ఆ కుక్కకు ఆ నియమాలు వర్తించవు. ఎందుకంటే ఆ కుక్కకు ఆ జ్ఞానం లేదు. కానీ మనిషిగా ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాం కాబట్టి మనం అవాయిడ్ చేస్తాం. ఇప్పటి నుంచి అవాయిడ్ చేసేసి ఇప్పటివరకు తెలుసో తెలియక చేసాము, అన్నీ కూడా భగవంతుడు క్షమించేస్తాడు. కానీ తెలిసి చేయకూడదు అనమాట. కొన్నిసార్లు కొన్ని అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అంతా కరువు వచ్చేసింది, మొత్తం ఎక్కడ దాన్ని ఒక ముద్ద కూడా దొరకట్లేదు, ఒక తినడానికి బతకడానికి ఏం లేదు అన్నప్పుడు అప్పుడు అది అదొక ధర్మం అన్నమాట. అంటే అది అంటే ఎమర్జెన్సీ లాస్ అనమాట. అంటే అత్యవసర ధర్మం అనమాట. అంటే ఇది ఆపద్ధర్మం అంటారు దాన్ని. ఆపద్ధర్మం ప్రకారం ఆ వ్యక్తి అప్పుడు ఏదైనా మాంసం తిని, ఇప్పుడు ఒకసారి బాగా
త్రేతాయుగంలోనో ద్వాపరయుగంలోనో బాగా కరువు వచ్చేస్తుంది. అప్పుడు ఎక్కడ తినడానికి ఏముండవు. అయితే విశ్వామిత్రుడు అనే గొప్ప ఋషి కదా ఆయన, గొప్ప సాధువు. ఆయన వెళ్ళేసేసి ఒక వేటగాడి ఇంటి ముందు కుక్క మాంసం ఉంటుంది అనమాట, కుక్క మాంసం తింటాడు ఆయన. తిన్నప్పుడు ఆయన వచ్చేసి ఏంటయ్యా మీరు ఇంత పెద్ద ఋషులు ఇట్లా వచ్చేటంటే ఆయన చెప్తాడు అనమాట, నాయన ఇక్కడ ఇప్పుడు బ్రతకడానికి ఏది లేదు, అందుకేసి అటువంటి పరిస్థితుల్లో ఇటువంటిది ఏదైనా చేసేసి ఆపద్ధర్మం ప్రకారం దేనైనా చేసేసి ప్రాణాన్ని నిలుపుకోవడం ఉత్తమమైన పని అని. సో అటువంటి సమయంలో అటువంటి ఎక్సెప్షన్స్ ఉన్నాయి, చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి అన్నమాట. కానీ ఇప్పుడు చూడండి, మనం ఎమర్జెన్సీ అనేసి ప్రతిసారి ఎమర్జెన్సీ రూల్స్ మనం పెట్టుకోలేము. ఆపద్ధర్మం ఒకటి ఉంటుంది, మళ్ళీ మన పరిస్థితులు, ధర్మం అనేది పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. సో మనకు తెలియజేసిన తప్పులు అవన్నీ కూడా అజ్ఞానం కిందకి వచ్చేస్తాయి అనమాట. అజ్ఞానం ఉన్నప్పుడు చేసిన పనులు ఒకటి, కానీ జ్ఞానం ఉన్నప్పుడు చేసిన పనులు ఒకటి ఉంటాయి అనమాట. అందుకే మన ఈవెన్ మన కోర్టులో కూడా చూసారా, చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేశారు, ఎవరైనా 18 ఏళ్ళ కంటే చిన్న వ్యక్తి ఎవరైనా హత్య చేశాడు అనుకోండి, ఆ వ్యక్తికి శిక్ష అయ్యారు, ఆ వ్యక్తిని తీసుకెళ్లేసి బాల్య నేరస్తుల జైల్లో పెడతారు అనమాట. అదే ఏదైనా జంతువు వచ్చేసి ఎవరైనా మనిషిని చంపింది అనుకోండి, ఆ జంతువుకి శిక్ష అయ్యారు, ఎందుకంటే అది జంతువు, దాని యొక్క లక్షణం, దాని జ్ఞానం లేదు కాబట్టి. అంటే విత్ నాలెడ్జ్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ. అంటే మన జ్ఞానం పెంచుకోవాలి, జ్ఞానం పెంచుకోవడం మన మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఒకవేళ జ్ఞానం లేకుంటే, తెలియక చేసిన తప్పులకి శిక్ష తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. శిక్ష అనేది ఉంటుంది, కానీ తెలిసి చేసిన తప్పులకి శిక్ష ఎక్కువ ఉంటుంది. అందుకే ఇప్పుడు మన కోర్టులో కూడా ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యలకి చాలా కఠిన శిక్షలు ఉంటాయి, తెలియకుండా ఆవేశంలో చేసిన ఏదైనా తప్పులకి తక్కువ శిక్షలు ఉంటాయి. శిక్ష అనేది ఉంటుంది, కాకపోతే తక్కువ ఎక్కువ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టేట్. అందుకే ప్రతి ఒక్కరు హృదయంలో పరమాత్మ అనే తను ఒకడు ఉంటాడు అనమాట. భగవంతుడు పరమాత్మ రూపంలో, నేను చెప్పాను కదా, కర్మణ దైవనేత్రేణ, దైవము భగవంతుడు మన హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు అనమాట. మనం ఈ తప్పు కావాలని చేస్తున్నామా, లేకపోతే అనుకోకుండా చేస్తున్నామా, అవన్నీ కూడా భగవంతుడికి తెలుస్తాయి అన్నమాట. సో మనకి తెలిసి ఇది కూడా తప్పు చేయకూడదు. గురుజీ ఇప్పుడు మీరు చెప్పారు కదా గురుజీ తినొద్దు అని, అంటే వృత్తిరీత్యా ఎవరి వ్యాపారం వాళ్ళకు ఉంటది. అంటే ఇది అడుగుతున్నానికి మీరు తప్పుగా భావించద్దు. అయితే వృత్తిగా ఎవరి వృత్తి వాళ్ళకు ఉంటది. ఇప్పుడు మేకలు కాపరి వాళ్ళకి అది అమ్ముకోవాలి, వాడి బతుకుదేరు అది. ఒకటి అమ్ముడు పోతేనే వాడు జీవించగలుగుతాడు, అంటే వాళ్ళ భార్య బిడ్డలను పోషించుకోగలుగుతాడు. బట్ ఆయన అమ్మినంత మాత్రాన ఆయనకు భక్తి ఉంటుంది, అతను రోజు గుడికి వెళ్తాడు, అతను స్మరించుకుంటాడు భగవంతుణ్ణి, కానీ ఆయన వృత్తి అది కదా. ఇప్పుడు అతని వృత్తిలో అతను అమ్ముతున్నాడు, అది కొనేవాళ్ళు లేకపోతే ఆయన వృత్తి పోతుంది అన్నట్టే కదా. అప్పుడు చూడండి, ఇప్పుడు అతని వృత్తి కాబట్టి ఆ వృత్తికి తగిన కర్మలు కూడా వచ్చేస్తాయి ఆయనకి. ఇప్పుడు తను భక్తి చేసినా కానీ మళ్ళీ వచ్చే జన్మలో ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు మేకలు అమ్ముకునే వ్యక్తికి, మేకలు కాసుకునే వ్యక్తికి ఈ జన్మలో తను మాంసాన్ని వేరే వాళ్ళకి అమ్మడం అటువంటి చేస్తుంటాడు. దాంతోపాటు భక్తి కూడా చేశాడు కాబట్టి వచ్చే జన్మలో తనకి మంచి కుటుంబంలో, భక్తుల కుటుంబంలో జన్మనిస్తారనమాట. ఆ భక్తుల కుటుంబంలో జన్మనిచ్చిన వల్ల ఏంటంటే తను అటువంటి పనులు చేయడం అనమాట. ఆ జన్మలో అటువంటి పనులు ఆ జన్మ చేయకపోవడం వల్ల ఏంటంటే తను ఇంకా మిగిలిపోయిన తన భక్తిని అంతా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ జన్మలో భగవద్ధామం వెళ్ళిపోతాడు. కానీ ఈ జన్మలో అయితే మాంసాన్ని, మేకల్ని కాస్తూ, మేకల్ని అమ్మి దానివల్ల చేసే కర్మని తను అనుభవించాల్సి వస్తుంది. ఆ కర్మని చేస్తూ కూడా భక్తి చేశాడు కాబట్టి తనకు వచ్చే జన్మలో మంచి జన్మనిస్తారు. అర్థమైందా? కానీ ఎవరైనా కానీ చేసిన కర్మని తప్పించుకోవాలంటే సాధ్యపడదు. కేవలం భక్తి మార్గం ద్వారా మాత్రమే. ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో అయినా తను ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాడు. సో ఆ వ్యక్తి లేదు, నాకు వచ్చే జన్మలో కూడా అవసరం లేదు, నాకు ఈ జన్మలో నేను భగవద్ధామం వెళ్ళిపోవాలంటే తను వీలైనంత తొందరగా తను చేసిన పనిని ఆపేసేసి, ఎందుకంటే ఒక జీవి యొక్క ప్రాణం తీయడం అహింసా పరమ ధర్మ అన్నారు. అంటే ఒక జీవి యొక్క ప్రాణం తీయడం
అధర్మం. పాపమే. బట్ ఏంటంటే ఇది పెద్దవాళ్ళ నుంచి మాకొచ్చింది. ఇప్పుడు బాలమ్మ ఉంది. బాలమ్మ, శుక్రవారం దేవుడు. వీటికి ఏంటంటే మా పెద్దవాళ్ళు యాటతోటే సమర్పించేవాళ్ళు. అప్పుడు అమ్మ శాంతిస్తుందని మా పెద్దవాళ్ళు చెప్పారు. అంటే మాకు కరెక్ట్ గా తెలియదు. బట్ వాళ్ళు చెప్పారు. బట్ ఏంటంటే ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు కూడా మా పెద్దవాళ్ళు అంటే కుల ఆచారాలు ఉంటాయి కదా ప్రభుజీ. ఇప్పుడు మా ఇంటి పద్ధతులు మాకుంటాయి కొన్ని పద్ధతులు. మా పెద్దవాళ్ళు ఎలా చేస్తారో మేము యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయవలసి వస్తుంది. దాన్ని మానాలన్నా ఇది తప్పు అని మాకే చెప్తున్నారు మళ్ళీ రిటర్న్. మీకు ఎవరు చెప్తున్నారు ఇది తప్పని? అది మానడం తప్పని ఎవరు చెప్తున్నారు మీకు? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా యాటతోటి చేస్తే, యాటతోటి చేయకుండా మామూలుగా కొబ్బరికాయ కొట్టి అట్లా చేయొద్దు అంటే, లేదు లేదు అట్లా ఒప్పుకోదమ్మా, యాటతోటి చెయ్యాలని చెప్తున్నారు అనమాట. అంటే మన అది నేను చెప్పాను కదా మాతాజీ, మీరు అమ్మ ముందు చేసేసి దాన్ని బలిస్తారు, దానికి తగిన ఫలితం ఇస్తుంది ఆమె. ఆయన సంతోషించాలంటే మీరు దాన్ని ఆపేసేయండి. దాన్ని ఆపేసేసి మీరు చేయకండి, కానీ కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు రీసెంట్ గా మీకు చూసారా సమ్మక్క సారక్క తెలంగాణలో పెద్ద జాతర అది మీరు చూసారా ప్రభుజీ? మీకు తెలుసా ఇది సమ్మక్క సారక్క? ఎందుకంటే ఈ వైదిక ధర్మంలో చాలా అన్నమాట. ఎందుకంటే వైదిక ధర్మంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకి రూల్స్ కొన్ని వర్తించవు, బ్రాహ్మణులకు కొన్ని వర్తించవు. బ్రాహ్మణులకు అన్ని వర్తిస్తాయి. సో మన జ్ఞానాన్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మందు తాగే అలవాటు బాగా ఉంది, రోజు బాగా, లేకపోతే సిగరెట్ చైన్ స్మోకర్, రోజు 20-30 సిగరెట్లు తాగుతున్నాడు. సో దానికి ఏం చేస్తారంటే అప్పుడు మన అన్లిమిటెడ్ అంటే ఇంకా ఏం రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఎప్పుడు స్మోకింగ్ చేస్తున్నాడు అనుకోండి, ఎప్పుడు మందు అవుతున్నాడు అనుకోండి, తను కంట్రోల్ చేయడానికి ఏం చేయమంటే, నువ్వు అట్లా తాగొద్దు, రోజుకు 20 సిగరెట్ల కంటే ఎక్కువ తాగొద్దు అంటారు అనమాట. సో అంటే అప్పుడు అంతకుముందు 100 సిగరెట్లు తాగే వ్యక్తి 20 సిగరెట్లకు వచ్చేస్తాడు అనమాట. అలా కొన్ని రోజులు 5 నెలలు 6 నెలలు 20 సిగరెట్లు ఉంటాడు అనమాట. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి ఏమంటారంటే, ఇప్పుడు రోజు కరెక్ట్ నువ్వు 10 సిగరెట్ల కంటే ఎక్కువ తాగొద్దు అంటారు అనమాట. అంటే సరే 100 సిగరెట్ల నుంచి 20 సిగరెట్లకు వచ్చాడు, 20 సిగరెట్ల నుంచి 10 సిగరెట్లకు వచ్చాడు. దాని తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నువ్వు 10 సిగరెట్ల నుంచి 5 సిగరెట్ల కంటే ఎక్కువ తాగొద్దు అంటారు అనమాట. అలా గ్రాడ్యువల్ దగ్గరికి వచ్చేసి ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఏమిటంటే, నువ్వు ఇప్పుడు ఇంకా 5 సిగరెట్ల నుంచి 0 సిగరెట్స్కి వచ్చేస్తాయి, ఇంకా మొత్తాన్ని మానేసాయి అంటారు అనమాట. అంటే అలా గ్రాడ్యువల్ గా తనకుండే చెడు అలవాటుని దూరం చేసుకోవడం ఈజీ అనమాట. అందుకే ఇప్పుడు చూడండి, అంతకుముందు కాలంలో ఇప్పుడు జంతు బలిని కూడా అవాయిడ్ చేయడానికి ఏమంటారంటే, మీరు జంతువుని చంపాలనుకున్నప్పుడు ఇట్లా జాతర చేయండి, అమ్మవారి దగ్గరికి వెళ్ళేసేసి అమ్మ ముందు బలివ్వండి. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒక మాంసం తినాలనుకోండి, ఆ వ్యక్తి పొట్టేల్ని తీసుకోవాలి, లేకపోతే గొర్రెని తీసుకొనేసేసి అమ్మవారి ముందుకు వెళ్ళేసేసి అక్కడ బలి ఇవ్వాలి. బలి ఇచ్చేసి ఆ ఇచ్చిన బలిని అందరితో పంచుకుంటాడు. అంత పెద్ద తతంగం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? నాకు మాంసం తినాలనిపిస్తుంది, వెంటనే వెళ్ళేసేసి బయట షాపులో వెళ్ళేసి మాంసం తెచ్చేసుకుంటాం. ఇప్పుడు ఎట్లా అంటే, ఒక వ్యక్తి ఇంట్లో ఉంచి వాళ్ళ ఇంట్లో ఒక మంచి వస్తువు ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ల్యాప్టాప్ లేకపోతే మంచి టేప్ రికార్డర్ ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మీ ఫ్రెండే ఆ వ్యక్తి వెళ్ళేసేసి మీ ఫ్రెండ్ కృష్ణ అనుకోండి, కృష్ణ నీ టేప్ రికార్డ్ నాకు బాగా నచ్చింది, నేను వెళ్ళేసి ఒక 2 రోజులు పెట్టుకొని ఇచ్చేస్తానంటే తీసుకెళ్ళి అంటాడు అనమాట. తీసుకెళ్ళంటే మీ ఫ్రెండే కాబట్టి ఆ వ్యక్తి మీ ఫ్రెండ్ కాబట్టి మీకు ఆ టేప్ రికార్డ్ ఇచ్చేసాడు, లేకపోతే ఆ ల్యాప్టాప్ ఇచ్చేసాడు. వెళ్ళేసేసి 2 రోజులు పెట్టుకుని వేసేసి దాని మీద చూసేసి అన్ని ఎక్స్చేంజ్ మళ్ళీ 2 రోజుల తర్వాత వెళ్ళేసి దానికి రిటర్న్ ఇచ్చేస్తారు. అలా కాకుండా మీరు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు, మీకు ఆ టేప్ రికార్డ్ నచ్చింది, ఆ ల్యాప్టాప్ నచ్చింది, ఏం చెప్పకుండా ఆ టేప్ రికార్డ్ కానీ ల్యాప్టాప్ కానీ తీసుకొని ఇంటికి వచ్చేసారు అనుకోండి, అది దేనికి కిందికి వస్తుంది? అది దొంగతనం కిందికి వస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ఏదైనా జంతువుని అమ్మవారి ముందుకు వెళ్ళేసేసి, అమ్మ నేను ఇప్పుడు నా మాంసం తినాలనే
కోరికను ఆపుకోలేకున్నా, అందుకని ఈ జంతువుని నీ ముందు బలిస్తున్నా అంటే అమ్మ సరే అంటుంది. సరే అనేసేసి దానికి తగ్గ ఫలితాన్ని ఇస్తుంది అనమాట. అలా కాకుండా అమ్మవారి ముందుకు వెళ్ళకోకుండా జస్ట్ నీకు నచ్చింది కదా అనేసి ఒక జంతువుని చంపి దాన్ని తినేసాం అనుకోండి, అది పెద్ద దొంగతనం కిందకి వస్తుంది అనమాట. దానికి ఇంకా కఠినమైన శిక్షలు ఇస్తారు అనమాట. సో మీరు అన్నారు కదా అమ్మవారికి శాంతి ఇస్తుంది, అదంతా కూడా ఆ శాస్త్రాల ప్రకారం కాదనమాట. ఎందుకంటే దుర్గాదేవి పరమ వైష్ణవి. వైష్ణవ అంటే ప్రతి జీవి యొక్క తల్లి ఆమె. ఆమె ముందు మన గొర్రెపుల్లి కూడా ఆమె తల్లి బిడ్డ లాంటిదే. ఒక తల్లి తన కళ్ళ ముందు తన బిడ్డను చంపుతుంటే ఎక్కడైనా సంతోషిస్తుందో చెప్పండి? ఏమంటే వాళ్ళకి ఆ పూజా విధానం అదొక్కటే తెలుసు కాబట్టి ఆ ఇప్పుడు ఆ సిగరెట్స్ అట్లీస్ట్ 100 సిగరెట్లు ఎక్కడ పడితే అక్కడ జంతువుల్ని చంపుకొని తినే కంటే నువ్వు నా దగ్గరకు వచ్చేసేసి లిమిటెడ్గా సంవత్సరానికి ఒకసారో లేకపోతే 6 నెలలకు ఒకసారో కంట్రోల్గా పెట్టేసుకునేసి చేయడం మంచిదే అనిపిస్తుంది. మీకు కొంచెమంది ఈ ఉదాహరణ తెలిసి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక్కోసారి పిల్లలు కొడుకులు కానీ లేకపోతే బిడ్డలు కానీ ఎక్కువ తాగుడు కలవడు పడిపోయారు అనుకోండి, అప్పుడు పేరెంట్సే తీసుకొచ్చేసి అమ్మ నువ్వు బయటకు వెళ్ళేసి తాగొద్దు, ఇంట్లోనే ఉండేసేసి తాగు, బయటకు వెళ్తే అందరికి ఎక్కడ తాగి ఎక్కడంటే ఎక్కడ పడిపోతుంటావు, నీకు ఆ దెబ్బలు తాకుతాయి, అందుకే ఇంట్లో వచ్చేసి ఇంట్లోనే మందు సీసా కొనుక్కొని వచ్చేసి ఇంట్లోనే వచ్చేసి తాగేసేంటారు అనమాట. అంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ కొడుకు కానీ కూతురు కానీ ఇంట్లోనే తాగడానికి పర్మిషన్ ఇచ్చారు అనుకోండి, అంటే ఆ తల్లిదండ్రులు మంచి వాళ్ళ చెడ వాళ్ళ చెప్పండి? వింటున్నారా? ఆ తల్లిదండ్రులకు తెలుసు. ఎందుకంటే మేము కరెక్ట్గా రెగ్యులేటెడ్గా తాగించకుంటే వీడు వెళ్ళేసేసి బయట ఎవరితోనో ఎక్కడనో కూర్చొని తాగేసి ఎంత పడితే అంత తాగేసేసి ఎక్కడ పడితే అక్కడ ఏదైతే అడ్డమైన తినేసేసి రోడ్డు పక్కలనో ఎక్కడనో పడేసేసి వచ్చేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడు. కాబట్టి నువ్వే వచ్చేసి ఇంట్లోనే కూర్చొని తాగని చెప్తున్నావు అని చెప్తారు. అంటే ఇప్పుడు తాగుడు అనేది మంచిదా? తాగుడు అనేది మంచిది కాదు, కానీ అదొక రెగ్యులేషన్ అనమాట. దుర్గాదేవి ఆ రెగ్యులేషన్ పెట్టింది. సరే మీకు ఈ జంతువులు చంపుకొని తినాలని ఉంది, సరే నా దగ్గరకు వచ్చేసేసి చంపుకొని 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో లేకపోతే నెలకు ఒకసారి ఇట్లా చేసేయండి, అంతకంటే ఎక్కువ చేయకండి అని చెప్తుంది అనమాట. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని జనరలైజ్ చేసేసారనమాట. అరే అమ్మగారు పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చేసి ఇంట్లోనే వచ్చి తాగని చెప్పారు, ఇంట్లోనే వచ్చేసి తాగన్నారు అనేసి ఇంకా ఎప్పుడు తాగుకుంటూనే కూర్చోవడం అని కాదు. ఇంట్లో తాగితే వాళ్ళు రెగ్యులేట్ కంట్రోల్ చేయొచ్చు అనేసి. సో మీకు అర్థమైంది కదా దాని ఉద్దేశం అనేది. అంటే ప్రతి ఒక్క విధానం పట్ల ఒక ఏంటంటే ఒక ఎసెన్స్ అనమాట. ఎసెన్స్ అంటే దాని నుంచి సాధించగలిగిన ఫలం ఉంటుందన్నమాట. సో ఆ రెగ్యులేషన్ అంటే మనం ఏదైనా రెగ్యులేట్ చేసామనుకోండి అంటే అది మంచిది కాదు అని అర్థం. చూడండి, మనం మాంసం తినడానికి రెగ్యులేషన్ ఏంటి? అమ్మవారి ముందు వెళ్ళేసి బలి ఇచ్చేసి తినాలి, అది ఒక రెగ్యులేషన్. ఇంకోటి సెక్స్ చేయడం అంటే ఏంటి? రెగ్యులేషన్ ఏంటి? మీరు ఎవరితో సెక్స్ చేయాలి? కేవలం భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళు మాత్రమే సెక్స్ చేసుకోవాలి అని ఉంటుంది అనమాట. అంటే సెక్స్ చేయడం తప్పు, మరి పిల్లలు కనాలంటే సెక్స్ చేయాలి, కాబట్టి పెళ్లి చేసుకొని కనండి అని మన వైదిక ధర్మం పెట్టింది అనమాట. సో ఇంకో రెగ్యులేషన్స్ ఏమి? మాంసం మద్యం కూడా తీసుకోవడంలో కూడా మీరు ఇట్లా మామూలుగా అంతకాలం అయితే కళ్ళు ఇస్తారనమాట. మీరు అంటే కంట్రోల్ చేసుకోలేకపోయిన వాళ్ళు అమ్మవారికి ఆఫర్ చేసి తీసుకోండి అంటారు అనమాట. అవన్నీ కూడా రెగ్యులేషన్స్. అంటే రెగ్యులేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాన్ని కంట్రోల్ చేయడం అనమాట. కంట్రోల్ చేయడం వల్ల ఏంటంటే నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, 100 సిగరెట్లు తాగే వ్యక్తి 20 సిగరెట్లు, 10 సిగరెట్లు, 5 సిగరెట్లు ఫైనల్గా మనం మానేసేయాలి. ఎందుకంటే ఎప్పటిలోపు మానేసేయాలి? వాళ్ళ యొక్క జీవితం అయిపోయేలోపు మానేసేసి మొత్తం ఇంకా అప్పుడు ఫుల్గా డెడికేట్ అయిపోయేసి భగవంతుని భక్తి చేయడం అనమాట. ఎప్పుడైతే భగవంతుని భక్తి మాత్రమే చేస్తూ ఇటువంటి పాపకర్మలు చేయకుంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి తను ఆధ్యాత్మిక పురోగతి సాధించేసి ఒక్కోసారి అదే జీవితంలో మరీ శుద్ధ భక్తి చేసి ఇంకా అన్ని
ఇటువంటి చెడు అలవాట్ల నుంచి బయటపడతాడో ఆ వ్యక్తి అదే జన్మలో భగవద్ధామం వెళ్ళిపోతాడు. లేదు అంత పర్ఫెక్ట్గా చేయలేకున్నా అంటే ఆ వ్యక్తికి మళ్ళీ ఇంకో జన్మ ఇస్తారు, మంచి జన్మ ఇస్తారు అనమాట. మంచి జన్మ ఇచ్చేసి ఆ జన్మలో మంచి ఇంకా ప్రోగ్రెస్ అయ్యేటట్టు ఛాన్సెస్ అనమాట. ఓకే, అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? శోభమాత మీరు ఎవరు అడుగుతున్నారు? అదే ప్రభుజీ క్లియర్ అయింది. నేను ఇందాక మిమ్మల్ని అడిగా కదా 2 క్వశ్చన్స్, క్లియర్ అయింది. అర్థమైంది ప్రభుజీ. ఇంకా హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. చెప్పండి, మాది పద్మావతి. శోభమాత హరే కృష్ణ. ఇందాక మనం కర్మసిద్ధ ప్రభుజీ వినిపిస్తున్నా ప్రభుజీ? చెప్పండి, మాది ఇప్పుడు వినపడుతుంది. చెప్పండి. కర్మ సిద్ధాంతం అంటే మనం చేసిన కర్మలు అవి మళ్ళీ మనం మంచి చేసిన చెడు చేసిన రెండు ఈక్వల్ గా మళ్ళీ తీసుకోవాలి దేనికది అన్నారు ప్రభుజీ. మనకి ఇప్పుడు పురాణాలు అవి ఒక కర్మ చేస్తున్న తర్వాత ఒక్కరోజైనా ఒకసారైనా ఏదన్నా విశేషమైన రోజుల్లో మనం స్నానం చేసి దాని వల్ల ఫలితం పోయి మోక్షానికి వెళ్తాము, ఇలా ఈ పని చేస్తే అని చెప్పి పురాణాలు కొన్ని, కార్తీక పురాణం అయితే మా కొన్ని దాన్ని ఇలాగే వస్తాయి కదా. అది కర్మ తీసుకున్నప్పుడు అది మోక్షానికి మరి వెళ్తామని ఇప్పుడు కొంచెం ఏమంటారంటే, ఇప్పుడు భగవద్గీత ఎవరైతే మొత్తం వింటారో వాళ్ళకి వాళ్ళు భగవద్గీత ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఆటోమేటిక్ గా విష్ణు లోకంకి వెళ్ళిపోతారు అంటుంది. ఇంకోటి ఏమంటే, ఇంకో కొన్ని పురాణాలు ఉంటాయి. శ్రీమద్ భాగవతం ఎవరైతే వింటారో వాళ్ళు ఆటోమేటిక్ గా భగవద్ధామం వెళ్ళిపోతారు అనేది ఉంటుంది అనమాట. అంటే అదేంటంటే వాళ్ళు మనకు పాస్ ఇచ్చేస్తారనమాట. ఎవరైతే ఒక వ్యక్తి ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జపం చేయడం కానీ, భాగవతం వినడం, భగవద్గీత ఆచరించడం కానీ అవన్నీ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి ఒక బోర్డింగ్ పాస్ అనేది వస్తుంది అనమాట. కానీ అంటే తన వ్యక్తికి తను భగవద్ధామం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కానీ ఆ ఛాన్స్ తను వినియోగించుకుంటాడా లేదా అనేసి ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం అని బట్టి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే ఎవరైనా వచ్చేసి అడిగారు అనుకోండి, ఇప్పుడు మీకు కావాలంటే ఇప్పుడే మీకు ఈ భగవద్గీత విన్నారు, భాగవతం విన్నారు, ఇప్పుడు కావాలంటే ఇప్పుడే మళ్ళీ భగవద్ధామం అంటే వైకుంఠం పంపించేస్తాం అంటే కొంచెం ఏమంటే ఇప్పుడే వద్దండి, కొన్ని రోజులు మా పిల్లలు మా మునిమనలు మనవరాళ్ళకి పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్దాం అనుకుంటాము, అంతవరకు వెయిట్ చేయాలనుకుంటున్నాం ఇక్కడే అంటారు అనమాట. అంటే మనకు ఆ కోరిక అనేది ఉంటుంది, కాకపోతే దాన్ని మనం లైక్ డిలే చేసుకుంటాం. అంటే మనకి నోటితో ఒకటి చెప్తాము, కానీ వీ కన్వే వీ ఆస్క్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు అనమాట ఇంగ్లీష్లో అయితే. అంటే మనం చేసే పనులు వల్ల మనకి భగవంతుని ఒక ఇండైరెక్ట్ గా అడుగుతాం. డైరెక్ట్ ఏమంటాం, కృష్ణ నన్ను నీ లోకం తీసుకెళ్ళు, నాకు ఇంక భౌతిక జగత్తులో నాకు ఏం లేదు, నన్ను తీసుకెళ్ళంటాం. వెళ్ళేసి ఇంటికి వెళ్ళేసేసి ఇది 10 ఏళ్ళకి ఇక్కడ డిపాజిట్ పెడదాము, 30 ఏళ్ళకి పిల్లలకి పెళ్లి చేద్దాము, మనవరాళ్ళకి పెళ్లి చేద్దాము అనేసి ప్లాన్ చేసుకుంటాం. అంటే ఇంకా డైరెక్ట్ గానేమో కృష్ణ నేను వైకుంఠం వచ్చేస్తా రెడీగా ఉన్నా అంటాం. మళ్ళీ ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాం, కృష్ణ ఆగు 30 ఏళ్ళు ఆగు, 40 ఏళ్ళు ఆగు అని చెప్తాం అనమాట. అంటే అది మనం ఏదైనా ఇప్పుడు భాగవతం విన్నాం అనుకోండి, భాగవతాన్ని వినేసేసి భాగవతాన్నే కరెక్ట్ గా స్మరించి ధ్యానిస్తే కేవలం అదే ఫలం వల్ల మనం వైకుంఠ లోకం వెళ్ళిపోవచ్చు. కానీ ఏం చేస్తామంటే మనం భాగవతం వింటాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ సీరియల్ పెట్టుకుని సీరియల్ చూస్తాం, తర్వాత సినిమా చూస్తాం, తర్వాత ఇంకేంటి ఇంకా వివిధ పనులు చేస్తుంటాం. అంటే మనం కృష్ణుడికి కృష్ణ భాగవతం విన్నాను, భాగవతం అయితే వస్తాను, కానీ కొంచెం టైం కావాలి నాకు, ఇంకా ఎంజాయ్ చేయాలి కొంచెం ఇక్కడ నేను అనేసి ఒక ఇండైరెక్ట్ గా మనం చెప్తాం అనమాట. సో అలా అంటే ఇప్పుడు ఏది కూడా తప్పు కాదు. అంటే మనం భక్తి చేసేటప్పుడు మనం కొన్ని సడన్ గా అంత ప్యూర్ గా స్టేట్లకి వెళ్ళిపోవాలి.
ఉన్నట్టుండి అన్ని వదిలేసుకోలేం కదా. అందుకే కొంచెం టైం పడుతుంది అనమాట. భక్తి వేస్తూ పోగా మనకి ఈ ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి తగ్గుతూ ఇంకా ఇందాక చెప్పాను కదా, 100 సిగరెట్లు తాగే వ్యక్తి 20 సిగరెట్లు తాగే వ్యక్తి 10 సిగరెట్లు తాగే వ్యక్తి 5 సిగరెట్లు తాగే వ్యక్తి మొత్తానికి మానేసి, అప్పుడైతే మొత్తానికి మానేసేసి భక్తి చేస్తాడో అప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు అనమాట. ఈ భౌతిక విషయాల పట్ల వ్యామోహాన్ని తగ్గిస్తూ భక్తిలో ప్రోగ్రెస్ అవుతూ పోతే మనం ఒక్క టైంలో మనం అన్ని వదిలేసేసుకొని భగవద్గీత వెళ్ళిపోతాం. లేకపోతే మళ్ళీ వచ్చేసి మళ్ళీ జన్మ తీసుకొనేసి మళ్ళీ ఏదో క్లాస్ వినేసేసి మళ్ళీ జపం చేసేసి మళ్ళీ ఇంకో 10% ప్రోగ్రెస్ తీసుకొని అట్లా మొత్తం 100% అయిపోయిన తర్వాత వరకు ఇక్కడే ఉండిపోతాం. అర్థమైందా మాతాజీ? ఓకే ప్రభుజీ. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సరే, ఇంతటితో ఆపిద్దాం. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత కీ జయ, శ్రీల ప్రభుపాద కీ జయ, అనంత కోటి వైష్ణవ వృంద కీ జయ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.